హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. అందం అనేది ఒక అనిర్వచనీయం. అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, అంతర్గత సౌందర్యం, వ్యక్తిత్వం, తెలివితేటలు, యాటిట్యూడ్, స్పందించే గుణం, నైతిక స్వభావం, దాతృత్వం, వీటన్నింటి మేళవింపు కూడా. అందుకే విశ్వవిఖ్యాత అందాల పోటీల్లో న్యాయ నిర్ణేతలు ఇవన్నీ చూస్తారు, క్షుణ్ణంగా పరిశీలిస్తారు కూడా. ఈ సుగుణాలన్నింటి మేళవింపే మన హైదరాబాదుకు చెందిన మన తెలుగు అమ్మాయి, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ అయిన రష్మి ఠాకూర్. మనందరి కోసం మన ఠాకూర్ యూటీవీతో ముచ్చటించనున్నారు. ఇప్పటివరకు మీకు చెప్పాను కదా, నా ఇంట్రడక్షన్లో వినే ఉన్నారు కదా. అంటే మన అందాల రాణి, హైదరాబాదుకు చెందిన మన తెలుగు అమ్మాయి, అందాల రాణి మన రష్మి ఠాకూర్ గారు యూటీవీ స్టూడియోకి వచ్చేసారు. ఇక ఆలస్యం చేయకుండా ఆమెతో మరిన్ని ముచ్చట్లు మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హాయ్ రష్మి గారు. హాయ్ అండి. మీ కళ్ళని చూస్తుంటే అలా చూడబోద్దు అవుతుందండి నాకు. థ్యాంక్ యూ సో మచ్. అంత అందంగా ఉన్నాయి మీ కళ్ళు. థ్యాంక్ యూ. అసలు చూస్తే అలా మీ కళ్ళు ఒక చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మీ కళ్ళకు కూడా ఒక అవార్డు వచ్చింది అనుకుంటా కదా. అవునండి, మిస్ బ్యూటిఫుల్ ఐస్ వచ్చింది. ఓకే, సబ్‌టైటిల్. ఓకే. అదొక దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. యాహ్, డెఫినెట్‌గా. గాడ్స్ గిఫ్ట్ యాహ్! అందరికీ ఉండదు కదా. యాహ్! అంటే మన కుంభమేళలో అమ్మాయికి కూడా మొనాలిసా అనేది కూడా, ఆ అమ్మాయికి కూడా ఐసే కదా హైలైట్ అయ్యి, ఈ రోజు ఆ అమ్మాయి యొక్క రాతనే మార్చేసింది. డెఫినెట్‌లీ. యాహ్! ఓకే, మరి మీ కళ్ళు మీ రాతను మార్చలేదంటారా? అంటే మార్చిందంటారా? డెఫినెట్‌గా ఐ స్టూడ్ ఆన్ అ నేషనల్ ప్లాట్‌ఫార్మ్. ఓకే, సబ్‌టైటిల్ కూడా దానికోసం రావటం ఇట్స్ అగైన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కదండి. ఓకే. అందరికీ రావు కాబట్టి యాహ్! అది అరుదుగా ఉంటుంది. అరుదైన అవార్డు, అరుదైన గౌరవం కూడా మీకు దక్కింది. యాహ్! ఒక చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ క్లియర్ తర్వాత మనం ఇంటర్వ్యూలో ముందుకు పోతాం. రైట్. మీ పేరు రష్మి ఠాకూర్. రైట్. ఈ ఠాకూర్ అనే పేరు సాధారణంగా ఉత్తరాది ప్రాంతం అంటే నార్త్ ఇండియన్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట. అవును. ఠాకూర్ అనేది సినిమాలో కూడా మనం చూసాం కదా, ఈ ఠాకూర్స్ అనేది వచ్చి ఉంటాయి అవును. కదా చాలా సినిమాల్లో కూడా. బాలకృష్ణ సినిమాలో కూడా రూలర్ అనే సినిమా కూడా దాంట్లో కూడా అది ఉంది అనమాట. మ్మ్. మరి మీరు చూసే అస్సలు సిసలైన తెలుగు అమ్మాయి మీరు. ఈ ఠాకూర్ ఏంటి, మళ్ళీ ఈ ఠాకూర్ అనేది ఎలా వచ్చింది, అసలు ఆ పేరు వెనక ఉన్న రహస్యం ఏంటి అసలుకి? సో మా తాతగారు, మా ఆ, నాన్నగారు ఆ, దే బిలాంగ్ టు రాజస్థాన్. ఓకే. ఆ, సో వాళ్ళ కాస్ట్ వచ్చి ఠాకూర్, రాజ్పూత్. ఆ, సో రాజ్పూత్ వంశానికి లాస్ట్ నేమ్ జనరల్గా సింగ్ అండ్ ఠాకూరే ఉంటుంది. ఓకే. సో ఇంటి పేరు అనేది పర్టికులర్గా ఉండదు వాళ్ళకి. ఉమ్, సో ఇట్ విల్ బి ఠాకూర్. ఓకే. మా అమ్మ వచ్చి తెలంగాణ రెడ్డి. ఓ, సో అందుకని నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఆ. నేను తెలుగు అమ్మాయిని అయ్యాను. మా నాన్న దగ్గర నుంచి లాస్ట్ నేమ్ వచ్చింది కాబట్టి ఠాకూర్. మీకు వచ్చిన అందం నాన్నగారిదా అమ్మగారిదా? ఆ, మా నాన్న ఫీచర్స్ బాగుంటాయి. మా నాన్న కలర్ ఉండరు కానీ ఫీచర్స్ బాగుంటాయి. మై మామ్ ఈజ్, మా అమ్మ నాకన్నా ఫేర్గా ఉంటుంది. అవునా? మా అమ్మ మొత్తం ఆల్మోస్ట్ పేల్, ఇంకా ఆ. పేల్ కలర్ లో ఈ తెలుపునే చూడలేకపోతున్నాం, ఇంకా ఆ తెలుపు ఎలా ఉంటుంది? మా అమ్మ ఇప్పుడంటే ఏజ్ వల్ల పాడైపోయినట్టుంది కానీ ఆ. యా మా అమ్మగారు బాగా కలర్. మా నాన్నగారి ఫీచర్స్ బాగుంటాయి. పెద్ద కళ్ళు, ముక్కు, షార్ప్ నోస్ మా నాన్నగారిది. ఆ. అమ్మగారు ఫేర్, వెరీ ఫేర్. ఓకే, అంత షార్ప్ నోస్ అయితే మీకు లేదు. లేదు, రాలేదు. మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? నేను హాఫ్ కరీంనగర్ అట అంతా చేశానండి, ఆల్మోస్ట్ 8th 9th గ్రేడ్ వరకు. Hmm. మళ్ళీ దెన్ ఐ మూవ్ టు బోర్డింగ్, మెదక్లో చేశాను. Hmm. దెన్ హైదరాబాద్ గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అంతా హైదరాబాద్. ఇంజనీరింగ్. నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను. ఓకే, ఎందుకు అటు సైడ్ వెళ్ళారు? స్టడీస్ ఇంట్రెస్ట్ లేక, మ్యాథ్స్ ఒకటి రాదు. ఏటి మీద ఇంట్రెస్ట్ ఉందా? జనరల్ అదర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ కానీ మరీ అంత స్టూడియస్ కాదు. అదర్ యాక్టివిటీస్ అంటే ఏదైనా ప్రేమ లాంటివే ఏమన్నా, లేకపోతే స్పోర్ట్స్, స్పోర్ట్స్ స్కూల్ కాలేజ్ లో చెప్తారు. స్కూల్ కాలేజ్ లో ఆల్ గర్ల్స్ స్కూల్. అందంగా ఉన్నారు కాబట్టి ఏమన్నా? అందం అంటే ఇప్పుడు పెరిగి ఉంటది, అప్పుడు అందరం పిల్లలమే కదా. 35 ఏళ్ళు వచ్చారు మీరే చెప్తున్నారు, ఇంకేమందా? అప్పుడంతా పిల్లలమే కదా. అప్పుడు అప్పుడే పిల్లలు. ఉంటది స్టడీస్ లో స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్. స్పోర్ట్స్ అంటే ఏది, ఏ క్రీడలో ఉండేవాళ్ళు? ఐ ప్లేడ్ టెన్నిస్, ఐ ప్లేడ్ బ్యాడ్మింటన్, వి ప్లేడ్ వాలీబాల్ డ్యూరింగ్ మంచి బాడీ ఫిట్నెస్ పనికి వచ్చేటివి. నేను ఆల్ గర్ల్స్ స్కూల్లోనే పెరిగాను. సో ప్రేమలు అట్లాంటివి కష్టం ఆ ప్రేమ స్టూడెంట్ దోమ లేదు. లేదు. మీరు చూస్తే స్కూలింగ్ కాలేజీలు అంతా కూడా బ్యాడ్మింటన్, షటిల్ అవి ఆడారు కదా. మరి ఈ అందాల పోటీలు, ఈ అసలుకు ఈ బ్యూటీ, వీటి దాంట్లోకి ఎలా వచ్చారు అసలుకి?
సో ఎవరు యాక్చువల్గా ప్రోత్సహించారు మిమ్మల్ని? నేను నా గ్రాడ్యుయేషన్ టైంలో అనుకుంటా వెన్ ఐ Hmm. వాజ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్ Hmm. నేను సైమంటేనియస్గా డిప్లొమా చేస్తున్నాను ఏది ఏ ఫ్యాషన్ డిప్లొమా? డిజైనింగ్లో. ఓకే, ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్లో సో అందులో చిన్న చిన్న ఫోటో షూట్స్ ఆన్ అండ్ ఆఫ్ జరిగేవి పార్ట్ ఆఫ్ స్టడీస్. సో క్లాస్లో నేనే బాగున్నాను కాబట్టి నన్ను వాళ్ళు బట్టలు ఇప్పించుకొని అంటే మా స్టూడెంట్సే ఎవరైతే బట్టలు తయారు చేసేవాళ్ళు డిజైనింగ్ చేసి ఫైనల్స్కి నాతోనే ఫోటో బట్టలు తయారు చేయరు కదా, స్టిచ్ చేస్తారు అనుకుంటా. అదే డిజైనింగ్ అయితే తయారు చేయటం కదా. సో తయారు చేసినప్పుడు దే నీడ్ అ మోడల్. సో క్లాస్లో నేనే ఉండేదాన్ని. మీరొకటే అందగత్తెనప్పుడు? నేను ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు గుడ్ లుకింగ్ టాల్ ఎవరున్నారో సో నన్ను 2-3 షూట్స్ చేపించారు అప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ మై సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా. సో అది అయిపోయిన తర్వాత ఆ యాడ్ చూసి ఎవరో అదర్ క్లోతింగ్ బ్రాండ్ ఒకటి అప్రోచ్ అయింది. ఐ థింక్ దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ కమర్షియల్ షూట్. అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఓ మోడల్ 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 అని ఏదో ఒక చిన్న టాక్ అట్లా వచ్చింది. దెన్ ఒక ఫ్రెండ్ వచ్చి మిస్ సౌత్ ఇండియా ఆడిషన్ జరుగుతున్నాయని నన్ను బలవంతంగా ఆడిషన్కి పంపించటం వల్ల నేను అందులో క్రౌన్ గెలుచుకోవటం అక్కడి నుంచి నా బ్యూటీ ప్యాజెంట్ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు నా సొంతగా వెళ్ళింది కాదు ఇది. ఎవరా ఫ్రెండ్? పీయూష్ అని చెప్పి పీయూష్ అని చెప్పి నా ఫ్రెండ్కి ఫ్రెండ్. సో అతను ఎందుకు అనిపించిందో అప్పుడు ఆ టైంలో నాకు తెలియదు. సడన్గా కాల్ చేసి రేపు మిస్ సౌత్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయి రాడిసన్ అండ్ బ్లూ బంజారా హిల్స్లో నువ్వు వెళ్ళాలి అని. నేను ప్రిపేర్ అవ్వలేదు వెళ్ళలేను అని అంటే అతను ఎందుకో బలవంతంగా నన్ను ఆడిషన్కి పంపించాడు. సో పంపించటం అక్కడ నేను 3 rounds క్లియర్ చేయటం అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ గర్ల్స్లో ఐ వాజ్ టాప్ 7 ఆ రోజు. ఆ తర్వాత దెన్ ఐ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్ 2013 ఇది. ఆంధ్రప్రదేశ్ కోయంబత్తూరు రిప్రజెంట్ చేయటం క్రౌన్ రావటం బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ హైప్కి మీ మీడియా వాళ్ళు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. మీడియాలో ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో చేసి ఇట్ వాజ్ అ నైస్ సపోర్ట్ అండ్ హైప్ ఓవర్ నైట్. అంటే ఈ రోజుకి అనుకుంటుంటారా ఆ రోజు తను అంటే పీయూష్ నన్ను ప్రోత్సహించకపోయి ఉంటే నేను ఎటువైపు ఏ రంగంలో ఉంటుంటున్నో ఈ రంగంలో నేను రాణించానంటే ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ పీయూష్ పీయూష్కే వెళ్తుంది అది. నేను చాలా సార్లు చెప్పాను కూడా ఇది. సో ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోలేదు బ్యూటీ ప్యాజెంట్కి వెళ్ళాలంటే చాలా ప్రిపరేషన్ కావాలి, చాలా మెంటల్ ప్రిపరేషన్, చాలా ట్రైనింగ్, చాలా డిసిప్లిన్ అవసరం ఉంటుంది. దట్ వాజ్ నెవర్ మై థింగ్. అతను పుష్ చేయటం వల్లే వెళ్ళాను. లక్ బాగుండి అక్కడ ఫైనలిస్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను రిప్రజెంట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని. సో మిస్ ఆంధ్రప్రదేశ్ గెలిచి బ్యాక్ వచ్చినప్పుడు మీ మీడియా వాళ్ళందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇమ్మీడియట్గా జనవరిలో ఇది జరిగింది. జూన్ జూలైలో తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయింది. సో కొత్త ప్రభుత్వం కూడా నన్ను ప్రోత్సహించారు అట్ దట్ పాయింట్ ఇన్ టైం 2014. మొత్తం ఎన్ని క్రౌన్లు వచ్చాయి మీకు? 7 crowns. 8 pageants లో పార్టిసిపేట్ చేశాను, 7 crowns వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు పీయూష్ ఆ రోజు మిమ్మల్ని ప్రోత్సహించాడు కదా, ఈరోజు మీరు సంపాదించే సంపాదనలు మీకు వస్తున్న ఆదాయంలో ఒక పావుల భాగమైన పీయూష్ పీయూష్ నన్ను కలవలేదు. ఆ తర్వాత 10 నుంచి అసలు కలవలేదా? మీరు కలవలేదా? పీయూష్ కోసం వెతికాను. తప్పిపోయాడా? అసలు టచ్ లోనే లేకుండా పోయాడు 10 years. అది తెలియదు నాకు, ఇప్పటికీ తెలియదు అది. అతను ఎక్కడో మధ్యలో 1.5 year తర్వాత పేపర్లో నా న్యూస్ చూసి చెప్పాడంట, ఐ నో యూ డిజర్వ్ దిస్ అని ఏదో చెప్పాడు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటివరకు టచ్ లో లేడు. మేబీ మీ నాగరాజు గారి ఇంటర్వ్యూ చూసి పీయూష్ ఏమన్నా నాకు కాల్ చేసి పీయూష్ ఎక్కడున్నా ఈ ఇంటర్వ్యూ తర్వాత ఒక్కసారి మన రష్మి ఠాకూర్ గారికి మీరు ఫోన్ చేయండి. ఈమె ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి వచ్చారు అంటే దానికి కారణం మీరే కదా. ఫస్ట్ స్టెప్ పీయూష్ దే. ఫస్ట్ స్టెప్ ఇస్ ద బెస్ట్ స్టెప్. దానికి కారణం మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు కాల్ చేయాలి. ఆవిడ పాప మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. ఓకే సరే, మరి పీయూష్ కనిపిస్తే ఏం చెప్తారు ఇప్పుడు? థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ చెప్తారా? అంతే కదా. సుట్ కేసు ఇవ్వమంటారు. సరే ఒకవేళ పీయూష్ స్థాయికి వచ్చారు కదా, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ అండి. ఆ తర్వాత అంతా హార్డ్ వర్క్ కష్టం. కానీ ఎవరైనా ప్రోత్సహించారు కదా. ఆఫ్ కోర్స్ పీయూష్ బిలీవ్డ్ మీ. అంటే అనుకున్నాడంటే ఈ అమ్మాయి సెట్ అవుతుంది అనుకున్నాడా, లేకపోతే ఆ టైంకి గెలుస్తుంది అనుకున్నాడు, ఏమన్నాడు. అప్పటికి ఆల్మోస్ట్ ఎంత అండి 100 మంది అమ్మాయిలు వేర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫర్ మిస్ సౌత్ ఇండియా ఆ టైంకి. మామూలుగా ఈ గ్లామర్ రంగం, ఈ అందాల పోటీలు వీటంతటినీ కూడా మనం ఒక్కసారి పక్కన పెడితే సినీ రంగంలోకి మనం పోతే సినీ రంగంలో కూడా వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్స్, కాస్టింగ్ కావచ్చు, దాని పెద్ద రాద్ధాంతమే జరిగింది కదా. అలాంటివి ఏమన్నా ఈ రంగంలో కూడా ఉంటాయండి? అంటే సెక్షువల్ హరాస్మెంట్ లేదా కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో అమ్మాయి ఎక్కడుండి అమ్మాయి పైన ఎక్కడ
మేల్ డామినెన్స్ సొసైటీలో ప్రొఫెషనల్ వర్క్లో ఎక్కడైనా ఉంటుంది. అది మోడలింగ్ అనే కాదు, బ్యూటీ పేజెంట్ అనే కాదు, మూవీ అనే కాదు, ఎక్కడైనా ఉంటుంది. మూవీలో డెఫినెట్గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని హైలైట్ చేస్తారు తప్ప ఎక్కడ లేదు చెప్పండి. ఐటీ సెక్టర్లో లేదా నాకు ఎంతమంది చెప్తారు మా బాస్ల నుంచి, టీమ్ లీడర్స్ నుంచి మాకు ప్రెషర్ ఉంటుంది, మిస్బిహేవింగ్ ఉంటుందని. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఐటీ కార్పొరేట్ వర్కింగ్ పీపుల్ ఆల్సో కంప్లైనింగ్ అబౌట్ ఇట్. ఈ గ్లామర్ రంగంలో కూడా ఉంది అంటారు. డెఫినెట్ ఎక్కడైనా అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా, మీరు అమ్మాయే కదా, గ్లామర్ రంగంలో ఉన్నారు, ఎప్పుడైనా ఎదురైందా? అంటే నాకు ఆ వైబ్ ఆ మాటలను బట్టి తెలిసిన దగ్గరనే నేను ఆపేస్తాను. ఓకే. నేను ఎప్పుడూ ఈ వర్క్ కోసం ఇంత దూరం రావాలని కలగన్నది ఎప్పుడూ లేదు. ఇట్ వాజ్ Okay. ఆల్ మై లక్ అండ్ మై హార్డ్ వర్క్. మేబీ దేవుడిది ఏదో బ్లెస్సింగ్ ఉంది ఎక్కడో. ఐ కేమ్ ఆల్ ద వే ఫర్ 7 crowns. బట్ ఎక్కడైనా నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నా, నాకు నచ్చలేదు అనిపించినా కానీ నేను అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాను. నాకు వర్క్ పోయినా పర్వాలేదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకుంటే గిన గతంలో మనం ఒకటి వింటుంటాం, మన తెలుగు అమ్మాయిలు సినిమాలకు పనికిరారు, హీరోయిన్లుగా పనికిరారు, పెద్దగా అందంగా ఉండాలనేసి ఎక్కువగా మనకు ఇక్కడ ముంబై నుంచో, సౌత్ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు, నార్త్ నుంచి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. కానీ అలాంటి వారందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా మీరు నిలుస్తున్నారు. ఇది తెలుగు అమ్మాయిలు ఎందులో కూడా తక్కువ కాదు. ఇప్పుడు శ్రీలీల కూడా వచ్చింది మన తెలుగు అమ్మాయి. ఇలా ఒక్కొక్కరికి వస్తారు. లేదంటే మన వాళ్ళంతా మలయాళం అంటే కేరళనో, తమిళ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు హీరోయిన్లు అందరూ కూడా. అప్పుడు అంతా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా, కర్ణాటక, కేరళ ఇక్కడ నుంచి. మన తెలుగు అమ్మాయిలు వీటన్నిటి కూడా తీసి పోరు అని మీరు ముందుకు వచ్చారు కదా. మరి సినిమా రంగంలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు? అవకాశాలు రాలేదా, మీరు వెళ్ళాలనిపించలేదా? అవకాశాలు చాలా వచ్చాయి, వస్తున్నాయి ఇప్పుడు కూడా. నాకెందుకో ఆ గ్లామర్ డాల్ క్యారెక్టరైజేషన్ నాకు సూట్ అవ్వదేమో, నేను దానికి ప్రాపర్ జస్టిస్ చేయలేమో, ఎందుకు వాళ్ళ డబ్బులు వాళ్ళ టైం వేస్ట్ చేయటం అని నేనే చేయలేదు. అంటే మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఏమో నాకు నా గురించి నాకు తెలుసు కదా. ఆ గ్లామర్ డాల్ క్యారెక్టరైజేషన్ లేకుండా ఏదో సాంగ్స్ కోసం 4-5 డైలాగ్స్ గ్లామరస్ బట్టలు వేసుకొని చేయాలి అంటే ఎందుకో నా వరకు ఇన్ పర్సన్ నాకు నచ్చలేదు. బట్ ఈవెన్ ఇప్పుడు ఏదైనా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటే ఇప్పుడు చేయడానికి రెడీ. పవర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఎలాంటిది? ఏదైనా ఆఫీసర్ క్యారెక్టర్ కానీ సీరియస్ క్యారెక్టర్, అంటే హీరోయిన్ క్యారెక్టర్ చేయరా? అది కొంచెం కష్టమే అండి. ఎందుకు? ఏమో నాకు ఎందుకో ఆ గ్లామరస్ క్యారెక్టర్స్ ఏమో నాకు సూట్ అవ్వదేమో అని నా ఫీలింగ్. మీకు అసలుకు సంగీతంలో కావచ్చు, డాన్స్లో కావచ్చు కొంత ప్రవేశం ఉంది అని విన్నాను. కొంతవరకు, ఎందుకంటే మేము ట్రైన్ అవ్వాల్సి ఉంటుంది ఈ పేజెంట్స్ అన్నిటికీ. టాలెంట్ మరి అది సరిపోతుంది కదా సినిమాకి? గ్లామర్ విషయం మాట్లాడు. గ్లామర్కి ఏం తక్కువైంది? వేసే మీ కళ్ళే మీకు వరం కదా. అవును, ఒక మూవీకి నాకు ఇప్పుడు వేసే బట్టలు వేస్తారు, ఇప్పుడు వేసారు కదా. లేదండి, ఇప్పుడు మీ గ్లామర్ తగ్గట్టుగా వేసారు బట్టలు ఇప్పుడు. అవును, ఇవి సరిపోతాయి కదా హీరోయిన్ కి. మీరు ఇప్పుడు చూస్తే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బట్టి కూడా ఉంటుంది. 2 గ్లామరస్ క్యారెక్టర్లు వచ్చాయి నా దగ్గరికి, మరీ గ్లామరస్ గా ఉన్నవి. సో నాకు ఎందుకు అది చేయాలనిపించలేదు, ఎప్పుడు చేయలేదు. భవిష్యత్తులో కూడా వెళ్ళరా? యాజ్ అ మెయిన్ లీడ్ గ్లామరస్ అదంటే నో, అబ్సల్యూట్లీ నో. అంటే ఈ గ్లామర్ రంగం వెనుక ఒక పెద్ద కాస్మెటిక్ సామ్రాజ్యమే నడుస్తోంది. ఈ అందాల పోటీలన్నీ కూడా ఆ సామ్రాజ్యం మరింత విస్తృతంగా ముందుకు వెళ్ళడానికే అని అంటుంటారు, విమర్శలు ఉన్నాడు. దాని గురించి మీరేమంటారు? గ్లామర్ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఓన్లీ బ్యూటీ పేజెంట్కి గ్లామర్కి సంబంధించింది కాదండి. హౌస్ వైఫ్ కూడా ఇవాళ రేపు మీరు చూస్తే వాళ్ళు చేయించని ట్రీట్మెంట్స్ లేవు, వాళ్ళు మెయింటైన్ చేసినంత లేదు. మీరు ఈ మధ్యన కాస్మెటిక్ అనేది అందానికి మెరుగులు దిద్దడమే కదా. అవును, మరి అదే అంటున్నాను నేను. అట్లాంటిది ఎక్కడ లేదు. అంటే ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ మేబీ ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళే మేకప్ వాడేవాళ్ళు. మీరు కాలేజ్ స్కూల్ గర్ల్ని చూడండి ఇప్పుడు, వాళ్ళు మేకప్ వేసుకుంటారు. అదే ఈ అందాల పోటీలు, అందం అనేది ఎప్పుడైతే పెరిగి ఉందో అప్పుడు ఆటోమేటిక్గా కాస్మెటిక్ రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతూ బయటకు వచ్చింది. నకిలీ క్రీమ్స్ అంట, నకిలీ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయన్నమాట. అంటే ఒక్కసారి ఈ గ్లామర్ రంగంలో మీరు రాణించిన తర్వాత వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటారు ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేయడానికి. అప్పుడు వచ్చే డబ్బును చూస్తారు, కానీ ఎవరైనా కూడా అది నకిలీయా, దానివల్ల వాళ్ళ అందం రెట్టింపు అవుతుందా లేదా వాళ్ళ స్కిన్ పాడవుతుంది, ఏమీ దాన్ని పట్టించుకోరన్నమాట. డబ్బు వస్తుంది చేసేస్తారనమాట. కోట్ల డబ్బు కుమ్మరిస్తే చేసేస్తారు. మీలాంటి వారు చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కాస్మెటిక్ రంగం వాళ్ళు దాన్ని 100-1000 రూపాయలు కమ్మడం, 1000-10,000 కమ్మడం చేస్తారు. అయ్యో ఫలానా రష్మి ఠాకూరే ఇది వాడింటి ఇంత తెల్లగా అయ్యారంట, ఇంత అందంగా అయ్యారంట, ఈమె 7 క్రౌన్లు గెలుచుకుందంట, నేను ఒక్క క్రౌన్ అన్నా గెలవకపోనా అనేసి దాన్ని కొంటారు. కొన్న తర్వాత స్కిన్ అదేమవుతుంది తెలుసు అనమాట. అంటే వీటన్నిటికీ
మూలం అదే కదా. మూలం అంటే అండి ఇప్పుడు బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఉన్న మార్కెట్‌లో ఏ స్టార్‌కి తగ్గకుండా ఒక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇట్‌సెల్ఫ్ ఆవిడే ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేసి బిజినెస్ చేయగలుగుతుంది. ఇప్పుడున్న ఇన్‌స్టాగ్రామ్ ప్రపంచం చెప్తున్నా నేను. ఓకే. ఇంతకుముందు మీరన్నట్టు లక్స్‌కి సావిత్రి గారితో మొదలుపెట్టి శ్రీదేవి గారు ఇట్లాంటి వాళ్ళని సైన్ చేసుకొని ప్రమోట్ చేశారు. ఇప్పుడు అదే లక్స్ సోపు ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న అమ్మాయి ఒక బ్యూటీ ప్రొడక్ట్ అమ్మగలుగుతుంది. ఓకే. సో, ఇంపాక్ట్ ఎలా ఉంది సొసైటీ మీద అనేది చేంజ్ అయింది ఓవర్ ఎ పీరియడ్. నేను ఒక్కదాన్ని ఎళ్లి ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి అని చెప్తే అవసరం లేదు. ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ ఉన్న అమ్మాయి కూడా చెప్పొచ్చు దానికి. నేను నా ఇంటర్మీడియట్ నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నా. ఇంత కూడా తెల్లగా కాలేదు అంటే నేను. మీరు ఫెయిర్ నేను అండ్ లవ్లీ ఉండేలా. వాడి మళ్ళీ ఎండలోకి వెళ్తున్నట్టున్నారు. ఓకే. అంటే ఎండలో వెళ్ళకు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని ఇంట్లోనే కూర్చోవాలా? ఇంట్లోనే కూర్చోవాలి. సన్ స్క్రీన్‌లు వాడాలి బయటికెళ్తే. ఓకే. హ్మ్. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ ఊరికే ఏసీలో కూర్చోడానికి మాత్రం పనికొస్తుంది. అట్లా అని చెప్పట్లేదండి. ఆ! ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఒక్కొక్క స్కిన్ మీద ఒక్కొక్క ఎఫెక్ట్ చూపిస్తది. ఆ! మీరు సన్‌లోకెళ్ళినప్పుడు దాన్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా 4 రోజులు సన్ స్క్రీన్ లేకుండా నన్ను ఎండలో నిల్చోబెడితే నేను మీ కలర్ వస్తాను నేను. సరే మీ అందాన్ని ఇలాగే 10 కాలాల పాటు కాపాడుకోవడానికి మీరేం చేస్తున్నారు అసలు? మీ టిప్స్ ఏంటి? టిప్స్ ఏం లేదండి. ఆ! నేను డయట్ చాలా తక్కువ తింటాను నేను. తక్కువ అంటే? కొంచెం తింటాను క్వాంటిటీ. అంతే. ఇంతే. నేను ఓకే. ఆ! ఇంత ఎవ్రీ 2 అవర్స్ అంటే తింటాను. మార్నింగ్ ఒక ఇడ్లీ లేదా అర్ధం ఇడ్లీ అట్లనా? నేను ఇడ్లీ, ఆ! దోసలు తినను. ఆ! మార్నింగ్ స్మూదీ తాగుతాను. బ్లూబెర్రీ బనానా ఆ! స్మూదీ తాగుతాను ఆ! విత్ ఆల్మండ్ మిల్క్. ఆ! తర్వాతొచ్చి ఏదైనా చిన్న సాలడ్ లాంటిది ఏదైనా తింటాను. అది కూడా ఎంత క్వాంటిటీ చాలా తక్కువ. సో, ఐ ఈట్ వెరీ లెస్. ఎప్పుడైనా దీనమ్మా జీవితం, ఈ పాడు జీవితం కోసము ఇంత తినడము, రుచికరంగా తినలేకపోతున్నాను, ఇష్టంగా తినలేకపోతున్నాను. ఏంటి ఈ జీవితం అనిపించలేదా ఎప్పుడు? నేను ఇష్టం ఉన్నయన్నీ తింటాను నేను. మరి మీరేంటంటే లైట్‌గా నేను తింటానంటున్నారు కదా! క్వాంటిటీ తక్కువ తింటానన్న. నేను బిర్యానీ హోటల్‌కి తింటాను. వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు ఏదైనా రుచికరమైన ఫుడ్ ఉంటది కదా! తింటాను చాలా నేను. బావుంటది. బా తింటారా తినేస్తాను. ఫుడ్? నేను తింటా. బా తినను. ఆ! క్వాంటిటీ తక్కువ తింటాను. ఓకే. చాలా తక్కువ తింటాను క్వాంటిటీ. తక్కువ తాగుతారా? నేను తాగనండి. తాగరా? ఓకే. ఓకే తాగను. అండి. అంటే మీరు జ్యూస్‌ల గురించి చెప్తున్నారా? నేను అదే లేకపోతే అడుగుతున్నా. జ్యూసుల గురించి మీరు ఒకటేసారి తాగనంటున్నారు. ఏదైనా కొంచెం జ్యూసులు కూడా క్వాంటిటీ అండి. తాగరా? ఆ! తక్కువే అగైన్. తక్కువ. ఏదైనా తక్కువ తాగుతారు. క్వాంటిటీ తక్కువ తాగుతాను. హ్మ్. నా అపెటైట్ చాలా తక్కువ. హ్మ్. సో, ఎవ్రీ 2 అవర్స్ తింటాను. ఓకే. ఏది తిన్నా గాని కొంచెం. ఏది తాగినా గాని కొంచెం. అందానికి కొలమానం ఉండదండి. యాహ్! ఆకాశానికి, అందానికి ఒకటే పోలికనమాట. ఆకాశం మనం అది ఎంత ఇదుందో మనం కొలవలేము. అలా అందాన్ని కూడా కొలవలేమనమాట. హ్మ్. అందం అనేది ఒకరి సొత్తు కాదు. చాలామందుంటారు. మీకన్నా అందగత్తెలు గూడా ఉంటారు గదా! వాళ్ళని జూసినప్పుడు మీ మనసు ఏమనిపిస్తుంది? మీ మనసుకేమనిపిస్తుందసలు? అందం అంటే మీరన్నట్టు దేర్ ఈస్ నో మెజర్ గదండీ అదే. అందానికి. హ్మ్. ఐశ్వర్య రాయ్ ఒకప్పుడు ఆ! మిస్ వరల్డ్. ఆ హ్మ్. తర్వాత చాలా మంది మిస్ వరల్డ్ అయ్యారు. ఇప్పుడు మన తెలంగాణలో ఇంకో మిస్ వరల్డ్ అవ్వబోతున్నారు వారం రోజుల తర్వాత. అవునా? అంతే గదా! అయ్యో! మీరు నాగరాజు గారు మిస్ వరల్డ్ అప్డేట్స్ తెలుసుకోవట్లేదు తెలంగాణవి. హైదరాబాద్‌లో ఉంటూ. అంతేనా? ఇంకో ఆ! వారంలో ఇంకా 31కి 31 కదా ఫైనలు. 31కి ఇంకో కొత్త ప్రపంచ సుందరి తెలంగాణ నుంచి తెలంగాణలో జరుగుతుంది. ఎందుకు చేయట్లేదు మీరు దీంట్లో మిస్ వరల్డ్స్‌లో? అయిపోయిందండి. మిస్ వయసు వరల్డ్‌కి అయిపోయిందా? లేకపోతే ఎట్లా? వయస్సు అయిపోయిందనుకోవచ్చు. అంటే ఆ! ఇప్పుడు లిమిట్ లేదనుకోండి దానికి. ఐ ఓకే. థింక్ దేర్ ఈస్ నో లిమిట్, ఏజ్ ఓకే. లిమిట్ ఫర్ మిస్ వరల్డ్. ఆ! నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఆల్రెడీ ఇన్ని బ్యూటీ పేజెంట్ చాలా ఎనర్జీ, చాలా ట్రైనింగ్, చాలా ఖర్చు. బేసికల్‌గా నేను లేజీ. సో, అంత ఎఫర్ట్ పెట్టలేనని. అసలు ఈ అందాల పోటీలు జరుగుతుంటాయి గదండీ. యాహ్! అంటే మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ యూనివర్స్ ఏదైనా కావచ్చు, ఏ పోటీ అయినా కావచ్చు. అసలు ఏ పారామీటర్స్‌లో వాళ్ళని న్యాయ నిర్ణేతలు వీళ్ళు మిస్ వరల్డ్ అని, వీళ్ళు మిస్ యూనివర్స్ అని నిర్ణయిస్తారు అసలకి? ఏ పారామీటర్స్ ఎన్ని పారామీటర్స్‌లో చూస్తారు అంటే అసలకి? కొలమానం ఏంటి? మిస్ వరల్డ్ గాని, ఏ బ్యూటీ పేజెంట్స్ ఫైనల్స్‌కి రావాలంటే ఆల్‌మోస్ట్ ఒక 20 రౌండ్స్ క్లియర్ చేసి రావాలి. ఓకే. ఫైనల్స్‌కి రావాలంటే. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలు కూడా వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయటానికి వాళ్ళ లోకల్ కంట్రీ పేజెంట్ ఒకటి జరుగుతుంది. లైక్ మిస్ ఇండియా. ఇప్పుడు మన నందిని గుప్తా ఎవరైతే ఉన్నారో మన మిస్ ఇండియా వరల్డ్. ఆవిడ మిస్ ఇండియా విన్ అయిన తర్వాతే షీ కెన్ రిప్రజెంట్ ఇంటూ మిస్ వరల్డ్. సో, మిస్ ఇండియా అవ్వటానికి ఆమె ఒక 10 రౌండ్స్ క్లియర్ చేయాల్సి ఉంటది. తర్వాత మిస్ వరల్డ్‌కి సెలెక్ట్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొక 10, 15 లేయర్స్. సో, పారామీటర్స్ అంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క ట్రైనింగ్ గో త్రూ అయ్యి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అన్ని రకాల పారామీటర్స్ ఉంటాయి. వాక్, లుక్స్, హైట్, టాలెంట్ అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు సబ్‌టైటిల్స్ కూడా ఉంటాయి ప్రతి బ్యూటీ పేజెంట్‌లో. సరే ఈ పోటీలలో ముఖ్యంగా బాహ్య సౌందర్యాన్ని చూస్తారా? లేక అంతర్గత సౌందర్యము ఇట్ మీన్స్ అంటే స్పందించే గుణం కావచ్చు, దాతృత్వం కావచ్చు, ఒకరు కష్టంలో ఉన్నారు అంటే చెలించే గుణము ఇలాంటివన్నీ ఉంటాయి గదా! ఆ!
మానవత్వము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే బాహ్య సౌందర్యము మనకు కనిపిస్తుంది. అంతర్గత సౌందర్యము అంటే ఇలాంటి వాటిని అంతర్గత సౌందర్యాలు అనుకోవచ్చు. వాటిని పరిశీలనలోకి తీసుకుంటారంటారా? అంటే దెర్ ఇస్ ఔటర్ బ్యూటీ ఒక్కటి వల్ల కిరీటం ఇస్తారనుకునేది చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటారు. ఏదో అమ్మాయి అందంగా ఉంది, ఎళ్ళిపోయి వాక్ చేసింది, కిరీటం పెట్టారని. యాక్చువల్‌గా దానికి చాలా ఐక్యూ అవసరం ఉంటదండి. లాస్ట్ 3 రౌండ్స్‌లో మీ ఏసే క్వెషన్ 60 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయాలి. ఓహ్! సో, అంతమంది ఇప్పుడు 110 మంది అమ్మాయిలొచ్చారు. 110 దేశాల నుంచి 109 దేశాలు. ఇండియాతో కలిపి 110 కంట్రీస్ వచ్చాయి. సో, 110 కంట్రీస్‌లో లాస్ట్ ఫైనలిస్ట్ అమ్మాయిలని వేసే క్వెషన్స్ 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్‌లో వాళ్ళు ఆన్సర్ చేసిన దాన్ని బట్టే మార్క్స్. టోటల్ మార్క్స్‌ని బట్టే క్రౌన్. అంటే ఏ సెక్టార్స్ మీద ఉంటాయంటారు? అంటే ప్రశ్నలు టోటల్‌గా డిఫరెంట్ వీటి అండి. వీ కరెంట్ అఫైర్స్, హ్మ్. పొలిటికల్ అఫైర్స్, హ్మ్. చారిటీ, హ్మ్. ఎ జడ్జ్ 8 మంది జడ్జ్ హ్మ్. ఉంటారు. హ్మ్. ఏదైనా అడగొచ్చు. ఈ జ్యూరీల కంటే ఈ న్యాయ నిర్ణేతలకు ఎలాంటి క్వాలిటీస్ కావచ్చు, క్వాలిఫికేషన్స్ గాని ఉండాలంటారు అక్కడ కూర్చుండే వాళ్ళకి అంటే జడ్జి అంటే? జనరల్‌గా ఏం చేస్తారంటే, ఈ జ్యూరీ ఎవరైతే ప్యానెల్ ఉన్నారో, వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో థట్ ద జడ్జ్‌మెంట్ ఈస్ ఫెయిర్. సో, వాళ్ళు ఏదైనా క్వెషన్ అడగొచ్చు. రాండమ్ క్వెషన్, సిల్లీ క్వెషన్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అందాల పోటీల్లో అందగత్తెలంతా కూడా అందాలను అలా ఆరబోస్తూ ముందుకు వెళితేనే వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారా? ఒక అందగత్తె చక్కగా చీర కట్టుకొని, కట్టు బొట్టు పెట్టుకొని, మంచి పూలు పెట్టుకొని, బాగా తెలుగింటి ఆడపడుచులాగా వస్తే అలాంటి వారిని చూస్తారంటారా? సార్ అందాలు ఆరపోయటానికి అక్కడ మామూలు మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటాం. మేము ఇప్పుడు నేను తయారైనట్టే మీరు అమ్మాయిలనెళ్లి చూస్తే ఆ! మామూలు డ్రెస్సులేసుకున్నాం. అందాలు అవి ఆరబోతా మామూలు డ్రెస్సులా అవి? అవునండి. మీరు మీరు చూడనట్టున్నారు మా పార్టిసిపెంట్స్ పాపం అందరూ చాలా డీసెంట్‌గానే మరి ఈరోజు హైదరాబాద్ మన భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి గదా! మరి ఈ మిస్ వరల్డ్ పోటీల్ని ఈ ప్రజా సంఘాలు గావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికిని కూడా మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం అందగత్తెనంతా కూడా తెలంగాణ కల్చర్‌నంతా చూపిస్తున్నారు గూడా కల్చర్‌నంతా చూపిస్తున్నారు. ఆయన రుచులు చూపిస్తున్నారు. పిండి వంటలు అవన్నీ గూడా చూపిస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారంటారు? సరే ఎవరు వ్యతిరేకించారు? నేనైతే ఇంతవరకు దాన్ని వ్యతిరేకించిన న్యూస్ అయితే చూడలేదు మరి. చాలా వ్యతిరేకత వస్తుంది. అచ్చా! అంటే మేబీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అండి. అందాల పోటీలంటే ఒక అమ్మాయిని ఒక బొమ్మలాగా తీసుకెళ్ళి ప్రొడక్ట్ లాగా డిస్‌ప్లే చేయొద్దు అన్న వాళ్ళు ముందు నుంచి కూడా ఇట్లాంటి వాటిని అపోజ్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నారు. ఇండివిడ్యువల్‌గా కూడా కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బ్యూటీ పాజెంట్స్ అవసరమే లేదు. అమ్మాయిలని అలాగా బొమ్మల్లాగా నిల్చోబెట్టాల్సిన అవసరమే లేదు. అమ్మాయి ఇంకా ఎంతో వాల్యుబుల్. అట్లా చూపించొద్దు అనేది ఉంది. దానివల్లే మీరు చెప్పిన అందాల ఆరబోతలేం లేవు. మిస్ వరల్డ్ కూడా స్విమ్ వేర్ క్యాన్సెల్ చేసింది. స్విమ్ సూట్ వేర్ లేదండి ఇప్పుడు. బికినీ షో అనేదే లేదు. ఆ రౌండే లేదిప్పుడు. ఒకప్పుడు ఉండింది. మీరు 'ఐశ్వర్య రాయ్' ఆ టైంలో ఆ తర్వాత కూడా చాలా ఇయర్స్ ఉండింది. స్విమ్ సూట్ రౌండ్ అనేది ఈస్ దేర్. బట్ ఇప్పుడు ఇట్లాంటి అపోజ్ చేస్తున్న వాళ్ళందరూ ఫెమినిస్ట్‌లు అందరూ అపోజ్ చేయటం వల్ల యూకేలో స్విమ్ వేర్ రౌండ్ కూడా తీసేశారు. ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకిస్తున్న భాగ్యనగరంలో అయితే ఈ పోటీలు జరుగుతున్నాయి గదా! ఇవి జరగడం వల్ల ఇక్కడ జరగడం వల్ల ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒనగూరే లాభాలు ఏముంటాయంటారు? అంటే ఇది టు చానా ఇయర్స్ తర్వాత అండి. ఆల్‌మోస్ట్ 27, 30 ఇయర్స్ తర్వాత సౌత్‌లో జరుగుతుంది. ఫస్ట్ టైమ్ తెలంగాణలో జరుగుతుంది. ఇది ఇంతవరకు మిస్ వరల్డ్ అనేది ఇండియాలో జరిగింది ఆల్‌మోస్ట్ ఒక 27, 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు నంబరు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగేది ఇదే ఫస్ట్ టైమ్. తెలంగాణలో సౌత్ ఇండియాలో జరగటం మిస్ వరల్డ్. సో, డెఫినిట్‌గా రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రెస్టీజియస్ ఇష్యూగానే తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతి, టూరిజంని గూడా డెవలప్ చేయటానికి అమ్మాయిలందరూ మీరు జూసారు భువనగిరి మన యాదగిరిగుట్ట టెంపుల్ ఎళ్ళటం, రామప్ప టెంపుల్ ఎళ్ళటం. ఇవన్నీ ఎళ్లి మన బట్టల్లో అంటే చీరలు కట్టుకొని మన సాంప్రదాయం. మొన్న శిల్పారామం శిల్పకళా వేదిక శిల్పారామంలో బతుకమ్మ ఆడారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఈ 110 దేశాల నుంచి వచ్చిన అమ్మాయిలందరినీ మన కల్చర్ ప్రమోట్ చేయటానికి ఈ ప్లాట్‌ఫార్మ్ వాడుకున్నారు అని అనుకోవచ్చు. తెలంగాణ కల్చర్ ప్రమోట్ మరి చేయటానికి. మీ నాలెడ్జ్‌లో ఈ అందాల పోటీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయంటారు? అందాల పోటీలనేది మన ఇండియన్ కల్చర్ గాదండి. యాక్చువల్‌గా ఇది ఫారిన్ కంట్రీలో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇది. యూకే బేస్డ్ కంపెనీ ఇది మిస్ వరల్డ్ అనేది. సో, ఆయన ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన ఫస్ట్ ఒక ఫ్యాషన్ షో బికినీ ఫ్యాషన్ షో ఏదో స్టార్ట్ పెట్టి దాని నుంచి ఆయన దాన్ని ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ దాన్ని మిస్ వరల్డ్ అని పెట్టారు. దిస్ హ్యాపెండ్ 72 ఇయర్స్ ఎగో. 72 ఇయర్స్ ముందు స్టార్ట్ పెట్టారు. సో, ఆయన పోయిన తర్వాత ఇప్పుడు జూలియా మోర్లే ఎవరైతే ఉన్నారో ఆయన వైఫ్
షీ ఈజ్ ద CEO అండ్ ఫౌండర్ నౌ. సో మిస్ వరల్డ్ అనేది 72 సంవత్సరాలు కంప్లీట్ చేసుకో, ఆల్మోస్ట్ ఇది ఈ ఇయర్తో 72 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. బాహ్య సౌందర్యమే కాకోకుండా అంతర్గత సౌందర్యానికి కూడా మార్కులు వేస్తూ న్యాయ నిర్ణేతలు విజేతలుగా నిర్ణయిస్తూ రావడం అనేది జరుగుతుందన్నమాట. అవును. ఇదంతా కూడా న్యాయబద్ధంగానే జరుగుతుందంటారు ఇవన్నీ కూడా? అంటే ఫైనల్ ఏదైతే జడ్జిమెంట్ జరుగుతుందో ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్యాజెంట్లో డెఫినెట్గా న్యాయంగానే, ఎందుకంటే జడ్జి ఒక్కరి మార్క్స్ పైన ఒక్కరు విన్నర్ అవ్వరు. ఎంతమంది అయితే ప్యానెల్లో 8-10 మంది కూర్చుంటారో వాళ్ళందరి మార్క్స్ కలిపి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తేనే వాళ్ళు విన్ అవుతారు. సో జనరల్గా న్యాయంగా జరిగినట్టేగా మరి. మామూలు కొన్ని సినిమాలలో అది ఇది చూస్తుంటాం కదా, అంటే ఫైనల్కి వచ్చేసరికి ఫైనలిస్టుని ప్రకటించాలంటే కూడా వాళ్ళ గొంతమ్మ కోరికలు చాలా చాలా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఎదురవుతుంటాయా? అవ్వచ్చండి, అయ్యే ఛాన్సెస్ కూడా అవ్వవు అని చెప్పను, అలాగే అవుతున్నాయి అని చెప్పను. సో జరిగే ఛాన్సులు డెఫినెట్గా ఉన్నాయి. సో జనరల్గా ఫైనల్స్లో ఎలా ఉంటుందంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక సెట్ ఆఫ్ 8-10 జ్యూరీ ఉంటారు, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉంటారు. వాళ్ళకి వేసే మార్క్స్ అన్ని ఫైనల్ చేసి ఆ మార్క్స్ వచ్చిన అమ్మాయికి కిరీటం పెడతారు. ఇప్పుడు మన భాగ్యనగరంలో జరుగుతున్న ఈ అందాల పోటీలు నాకు తెలిసి 107 దేశాల నుంచి 140 అండి. 140 140లో 20 విడ్రాల్స్ అయిపోయారు, ఇంకా 10 మంది రాలేదు. సో 110 మంది యాజ్ ఆఫ్ నౌ ఆర్ కంటెస్టింగ్. 110 మంది. 110 ఎప్పుడు స్టార్ట్ అయ్యి మొత్తం ఓవరాల్గా ఈ మంత్ 10th నుంచి ఈ స్టార్ట్ మంత్ 10th కర్టెన్ రేజర్ జరిగింది. ఈ మంత్ 31st ఫైనల్ ఫినాలే జరుగుతుంది. సో అక్కడ మన ఈ 2025 మిస్ వరల్డ్ని ఎంపిక చేస్తారు. ఓకే. రష్మి ఠాకూర్ గారు ఈ అందాలి గ్లామర్ ఫీల్డ్లోనే కాకోకుండా ఈ హ్యూమన్ రైట్స్, ఈ మానవ హక్కులపై కూడా పోరాటం చేస్తుంటారని విన్నాను. మరి మన భారతదేశంలో ఈ మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయంటారు? హ్యూమన్ రైట్స్ కొట్లాడుతున్నారండి. ఎక్కడ అన్యాయం జరిగితే ఒక దగ్గర న్యాయం జరగకపోతే పోలీస్ దగ్గర, కోర్టులోనో హ్యూమన్ రైట్స్కి వెళ్ళి కొట్లాడతారు. జరగాల్సిన న్యాయం జరుగుతుంది, కొన్ని చోట్ల జరగట్లేదు, కొన్ని చోట్ల ఇంకా ఫైట్ నడుస్తుంది. నేను అందరినీ అనను కానీ హ్యూమన్ రైట్స్ ఎవరైతే మానవ హక్కుల గురించి మాట్లాడతారో నిజంగా వాళ్ళు బాధితుడికి న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తున్నారా, లేదంటే వాళ్ళ గుర్తింపు కోసము, వాళ్ళ ఐడెంటిటీ కోసము పేపర్లలోనో మీడియాలలోనో వాళ్ళ పేర్లో బొమ్మలు వేసుకోవడానికో ఫోటోలు వేసుకోవడానికో చేస్తున్నారంటారు? అసలు అన్ని రకాల కేసులు ఉంటాయి కదండి హ్యూమన్ రైట్స్లో. కొన్ని న్యాయం జరిగి తొందరగా న్యాయం జరిగిన కేసులు ఉంటాయి, కొన్ని 5-10 ఏళ్ళైనా న్యాయం జరిగిన కేసులు ఉంటాయి, కొన్ని ఇమ్మీడియట్ సాల్వ్ అయిన కేసులు ఉన్నాయి, ఎన్నో చూస్తున్నాం కదా. అన్ని రకాలు అన్ని చోట్ల ఉన్నట్టే హ్యూమన్ రైట్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. బట్ నాకు తెలిసి ఆ హ్యూమన్ రైట్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ట్రై దర్ బెస్ట్ టు సాల్వ్ ద ఇష్యూ. మీరు చేసిన పోరాటాల్లో ఇది నేను సాధించగలిగాను, నా వల్ల వీరికి న్యాయం జరిగింది అని చెప్పడానికి ఏదైనా ఉందంటారా? సార్ నేను అంత పర్టికులర్గా పోరాటం ఏం చేయలేదు. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. సో నేను జనరల్గా ఎక్కువ వర్క్ చేసిందంతా యూనివర్సిటీస్లోకి వెళ్ళి నేను కౌన్సిలింగ్ ఇవ్వటం. అది నేను లాస్ట్ గవర్నమెంట్ 2 టర్మ్స్లో చేశాను. నేను అది ఈ టర్మ్లో ఈసారి చేయలేదు కానీ లాస్ట్ 2 దాంట్లో చేశాను. బట్ చాలా వరకు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే మీ స్పీచ్ కానీ మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ కానీ మాకు చాలా లైఫ్కి ఉపయోగపడిందని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఈ చారిటీ కూడా చేస్తుంటారు మీరని విన్నా నేను. చారిటీ అంటే ముఖ్యంగా ఏమేమి చేస్తుంటారు మీరు అసలుకి? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, డెఫినెట్గా ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యూన్ వన్ వీ విల్ డెఫినెట్లీ డూ ఇట్, లుక్ ఇన్ టు ఇట్. కోవిడ్ టైంలో మాత్రం చారిటీ, నేను చేసిన చారిటీలో లాంగెస్ట్ చారిటీ వాజ్ ఫస్ట్ లాక్డౌన్. ఎందుకంటే ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో, చిన్న చంటి పిల్లలు ఉన్న మదర్స్, వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ దొరకలేదు ఆ టైంలో. ఎవరు డొనేట్ చేసినా రైసు లేదా ఇంకేదో గ్రోసరీ, బేసిక్ గ్రోసరీ డొనేట్ చేశారు కానీ కొత్తగా పిల్లలు పుట్టిన పూర్ పీపుల్, అగైన్ నేను అందరినీ చెప్పట్లేదు, వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ దొరకలేదు. సో నేను ఆ ఒక్క సెక్టార్లో చాలా చారిటీ చేశాను అట్ దట్ ఫస్ట్ లాక్డౌన్. ఆ తర్వాత గ్రోసరీస్, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ అన్ని ఇవ్వటం అందరూ చేశారు, మెడికల్ కిట్స్ దగ్గర నుంచి అందరూ చేశారు. గ్లామర్ రంగంలో మీరు ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోయారు, 7 క్రౌన్లు సాధించారంటే చిన్న విషయం కాదు. అంటే మీ కుమార్తెను మీ దారిలో నడిపిస్తారా? లేదండి, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ హర్ టు డూ ఎనీథింగ్. తన ఇష్టం. ఇఫ్ షీ వాంట్స్, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంట్రెస్ట్ లేదు తనకి. అవునా? ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? మీరు ఆ వైపు నడిపించలేదా? అట్లేం లేదండి, వాళ్ళు పెద్దగా అయిపోయి 15 years వచ్చిన తర్వాత కదా డిసైడ్ చేసుకుంటారు, లైక్ వాళ్ళకి ఏం కావాలి అనేది.
సో అప్పుడు నా నా ఇన్వాల్వ్మెంట్ కానీ నా ఏమంటారు నా ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు కెరియర్ మేకింగ్. ఈ గ్లామర్ రంగము, ఈ అందాల పోటీలు ఇవన్నీ కూడా సిటీస్‌లో ఉండవారికైతే కొంత నాలెడ్జ్ ఉంటుంది. కొంత తెలుసుకుంటారు. పోటీ చేయడానికి ఆసక్తిగా ఉంటారు. ఎవరితోనా ట్రైన్ చేస్తారు ఎలా ఉండాలి ఏం కదా. కానీ పల్లెటూర్లలో మనం చూస్తుంటాం అనమాట. చాలా అందంగా ఉంటారనమాట. చాలా అందంగా అంటే అందంగా ఉంటారు. కానీ వారికి ఇలాంటి విషయాలన్నీ తెలీదనమాట. ఈ అందాల పోటీ, గ్లామర్ రంగం గురించి వీటన్నిటి గురించి వాళ్ళకి ఐడియా ఉండదు. ఇంటికాడ చక్కగా తెలుగింటి ఆడపడుచుల వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు ఉంటారు. చూడ్డానికి చక్కగా ఉంటారనమాట. అలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. వారిని కూడా మన రంగం వైపు తీసుకొస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది గదా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అనిపించిందండి. లాస్ట్ 5 ఇయర్స్ ఎగో అనుకుంటా నేను అదే నేను గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అడిగిందే మీరన్నట్టు మరి పల్లెటూరు కాదు టౌన్స్ నుంచి మన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఏదైతే టౌన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ అమ్మాయిలని తీసుకొచ్చి మనం ట్రైన్ చేసి దీన్ని పంపించొచ్చు. ఎందుకంటే చాలామంది పొటెన్షియల్ అమ్మాయిలు ఉన్నారు. నేను సెకండ్ క్రౌన్ విన్ అయ్యి వచ్చిన తర్వాత మేము ఒక టూర్ చేసాం. టూర్ చేసినప్పుడు నాకు చాలామంది వచ్చి మీరు విన్ అయ్యారు అక్క, నాకు ఇంట్రెస్ట్ కానీ మా వాళ్ళు పంపించరు హైదరాబాద్కి అని. సో వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు హైదరాబాద్లో. వాళ్ళు ట్రైన్ చేయాలంటే ముంబైకి, పూణేకి లేదా బెంగళూరుకి వెళ్ళాలి. సో అందరూ పేరెంట్స్ పంపించడానికి హెసిటేట్ చేస్తారు. కాబట్టి హైదరాబాద్ ఒక హబ్ అవ్వాలి, హైదరాబాద్లో ఒక స్కూల్ ఉండాలి అని చెప్పి నేను ప్రపోజ్ చేశాను. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కాబట్టి అది ముందుకెళ్ళలేదు. అంతేనా? అంటే రష్మి ఠాకూర్ గారికి కొద్దిగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది అని విన్నాను. అంటే ఏమన్నా అవకాశం వస్తే రాజకీయ రంగ ప్రవేశం అది జరుగుతుందంటారా? మీ మీడియా వాళ్ళు ఎక్కువ నా మైండ్లో వేసిన ఐడియా అది. అవునా? నేను మీకు చేస్తున్న లేదా? చారిటీ చూసి లేదా నేను చేస్తున్న ఎన్జిఓ పనులు చూసి లేదా నాన్ కమర్షియల్గా నేను వెళ్ళిన ప్రోగ్రామ్స్ చూసి మీ మీడియా వాళ్ళు ఎక్కువగా దాన్ని హైలైట్ చేసి రాసిందే. బట్ డెఫినెట్లీ నాకు ఇంట్రెస్ట్ ఉందని చాలాసార్లు చెప్పాను నేను. బట్ టైం రావాలి కదా. అందంగా ఉన్న అబ్బాయిల విషయం ఏమో కానీ, అందంగా ఉన్న అమ్మాయికి గర్వం తలకెక్కుతుంది. చాలా గర్వంగా ఉంటారు వాళ్ళు. మాట తీరు కూడా చాలా కటువుగా ఉంటుంది. నేను అందగత్తెను అన్న అహం వాళ్ళలో నరాన జీర్ణించుకుపోయి ఉంటుంది అంటారనమాట. అది మరి ఠాకూర్ గారిలో ఉందంటారా? మీరు బయటికి వెళ్తే సిటీలో నాకన్నా అందమైన అమ్మాయిలు చాలా మంది మాల్స్‌లోకి వెళ్ళండి. నా ఎదురుగున్న అందగత్తె మీరు. నేను అవును. అది బయట ఉన్న అందగాడని స్టూడియోకి అంటున్నాను. సంబంధించింది. స్టూడియోలో నేను నా చూస్తుంటా. ఎదురుగున్న అందగత్తె నేను చూస్తుంటా. అందమైన అమ్మాయి రష్మి ఠాకూర్ గారు. నేను మీ గురించి అడుగుతున్నా. అదే అంటున్నా. నేను అడుగు బయట పెడితే మాల్స్‌లో నుంచి మొదలు పెడితే కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ చూస్తే నాకన్నా అందమైన అమ్మాయిలు ఉన్నారు. సో అందం ఎవరు ఇదేమి ఏమంటారు ఎడారి కాదు కదా. ఒక్కటే అందమైన అమ్మాయి. చాలా మంది అందమైన వాళ్ళు మన కానీ హైదరాబాద్. కాస్త అందంగా ఉంటే చాలా ఎగిసెగిసి పడుతుంటారు కదా అసలుకి. నేను చాలా అందంగా ఉన్నాననేసి. ఏజ్ వల్ల వచ్చి ఉండొచ్చండి అది. అంతే నాకైతే అంటారా? లేదు. నేను చాలా మంది నాకన్నా అందమైన అమ్మాయిలను చూసాను. నిన్న చారిటీ ఈవెంట్‌లో కూడా చాలా అందమైన అమ్మాయిలు వచ్చారు. ఓకే. మీకేమనిపించింది వాళ్ళని చూసినప్పుడు? బాగా అనిపించిందండి. ఇట్ వాస్ అయ్యో! నేను ఇలా ఉండింటే బాగుంటాండే, ఇంత అందంగా ఉండింటే బాగుంటాండే. లేదండి. ఆల్రెడీ ఐ హావ్ టేకెన్ మై టైటిల్స్ అండ్ క్రౌన్స్ ఫర్ ఆల్ దట్. రావాల్సిన అప్రిసియేషన్ వచ్చింది. సో కొత్తగా ఏదో నేను ఇప్పుడు ఏదో చేసి అందంగా ఉండి ఇంకెవరో నాకేదో టైటిల్ ఇవ్వాలని అయితే లేదు. సో మీకు వచ్చిన ఏ రంగాల్లో మీరు క్రౌన్స్ సాధించారు? మొట్టమొదటిది ఏది? మిస్ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ మిస్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ దెన్ ఆఫ్టర్ క్రౌన్. తర్వాత 2 సబ్ టైటిల్స్ వచ్చాయండి. ఒకటి మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. ఆ తర్వాత మిస్ ఇండియా ప్లానెట్, దెన్ మిస్ ప్లానెట్, దెన్ మిస్ ఏషియా. సో మిస్ ఏషియా ఇంటర్నేషనల్ ఈజ్ క్రౌన్. అసలు అందాల పోటీలో పాల్గొనాలంటే అమ్మాయి ఇలాగే ఉండాలి అని ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయి? అమ్మాయి ఇలా ఉండాలి, ఇంత కలర్ ఉండాలి, ఇలాగే ఉండాలి. కలర్‌కి లేదండి. ఏమైనా అట్లా అంటే ఇప్పుడు ఈ కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువైపోయింది కదా. సోమాలియా నుంచి వచ్చింది మిస్ సోమాలియా. చాలా మంది అట్లాంటి వాళ్ళు వచ్చారు. మన మిస్ వరల్డ్‌కి కూడా. కలర్ అనేది ఈజ్ నాట్ ఎ పర్టిక్యులర్ పర్సనాలిటీ అండ్ దెన్ ద టాలెంట్. అదృష్టం కూడా కొంచెం ఉండాలి. మనకి సాధించాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ అందాల పోటీలో పాల్గొనడానికి వచ్చిన అమ్మాయిలంతా కూడా అదేదో సినిమాలో అన్నట్టుగా కరెంటు తీగలక సన్నగా అలాగే ఉన్నారు. ఒక్కరు కూడా చెబ్బేయలేరు. అవును. ఎందుకు అందాల పోటీలో పాల్గొనాలంటే అంత అవునండి. సన్నగానే ఉండాలా? సన్నగానే ఉండాలి. సన్నగా ఉండాలి. ఒక పర్టిక్యులర్ హైట్, మినిమమ్ హైట్ అనేది ఉంది. ఎంత హైట్ ఉండాలి? 5'7" అబౌవ్. 5'7" అబోవ్. 5'7" 5'7" అబోనా? 5'7" అండ్ ప్లస్ అండి. 5'7" అండ్ ప్లస్. ఇంక మీరు ఎంత ఎంతైనా ఉన్నారు? ఉండొచ్చు. నేను 5'8". 5'8" నా హైట్. 5'8" 5'8". 5 ఇంకా ఏముండాలి? పర్సనాలిటీ అనేది డెఫినెట్‌గా యూ హావ్ టు బి ఫిట్ అండ్ ఇన్ సైజ్.
మీరు ఓవర్ సైజ్‌లో ఉండి బ్యూటీ పాజెంట్ వెళ్తే యూ ఆర్ డిస్‌క్వాలిఫైడ్. అవునా? ఓకే. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందుకే అందరూ గూడా కరెంట్ తీగల్లాగే ఉన్నారనమాట. యాహ్! ఆ! సినిమా గూడా చూసాం గదా! మనం. కరెంట్ తీగ చూడ్డానికి సన్నగా ఉంటుంది. పట్టుకుంటే సన్నగానే తెలుస్తది. ఉండాలి. ఓకే. మోడలింగ్‌లో ర్యాంప్ పైన వాక్ చేసినప్పుడు దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ బాడీ హైట్ అండ్ వెయిట్ మీరన్నట్టు ఉంటది కాబట్టి డెఫినిట్‌గా దే హావ్ టు బి. అంటే ర్యాంప్ ఇప్పుడంటే బికినీ కల్చర్ తీసేసినా కూడా డ్రెస్ ఇంకా కూడా రౌండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ నేషనల్ కాస్ట్యూమ్. నేషనల్ కాస్ట్యూమ్‌లో మీకు వాళ్ళ కంట్రీ కల్చర్ అంతా ఒక కాస్ట్యూమ్‌లో చూపించాల. హ్మ్. ఆ తర్వాత నార్మల్‌గా గౌన్స్ ఏసుకుంటారు అమ్మాయిలు. క్రౌనింగ్ గౌన్, లాస్ట్ ఫైనల్ గౌన్. సో, ఇవన్నీ గౌన్స్ ఏసుకోవాలంటే మంచి పర్సనాలిటీ ఉండాలి గదా! అందాల పోటీ అంటే అందంగా ఉండాలి గదా! అందగత్తెలే గదా! అందరొచ్చేది గూడా. సరే మరి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఈ గ్లామర్ రంగం గూడా ఒక రంగం ఇక్కడ. ఈ గ్లామర్ రంగాలకి రావాలని చాలామంది అనుకుంటుంటారనమాట. కానీ సరైన గైడెన్స్ ఉండదు. సరైన ప్రోత్సాహం ఉండదు. లేదంటే ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతుంటారు. కానీ అందం ఉంటది, అభినయం ఉంటుంది. అన్నీ ఉంటాయి కాబట్టి ప్రోత్సాహం లేక వెనకబడిపోయి ఉంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తారు? మీరు ఇచ్చే సూచన ఏంటి? సలహా ఏంటి అసలు? సార్ నేనెళ్ళి ఎవరింట్లో ఎంకరేజ్‌మెంట్ ఇవ్వలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ పేరెంట్స్. ఒక అమ్మాయి ఇంట్లో నేను మోడల్ అవ్వాలో, లేపోతే మిస్ ఇండియా ఏదైనా అవ్వాలి అని చెప్పినప్పుడు పేరెంట్స్ నుంచి రావాలండి. లేదా సొసైటీ నుంచి రావాలి. లేదు ఎవరైనా నమ్మాలి అట్‌లీస్ట్. నువ్వు చేయగలుగుతావు వెళ్ళు అని జెప్పి. నేను ఇంటింటికెళ్ళి నేను జేయలేను గదా! బట్ డెఫినెట్‌గా ఇట్లాంటి ఇంటర్‌వ్యూస్‌లో చెప్తాను. మీ డిటర్మినేషన్ స్ట్రాంగ్‌గా ఉండి మీకు అదే దాంట్లో నేను రాణించాలి అనుకుంటే డెఫినెట్‌గా నా ట్రై ఇంటర్వ్యూ జేస్తే. చూసిన తర్వాత ఎవరైనా నాకు ఫోన్ చేసి అడుగుతారు. ఆ అక్క నంబర్ కావాలా? మేడం నంబర్ కావాలా? సరే నేను ఒక నంబర్ మీకు షేర్ చేశాను. ఆ అమ్మాయి మీకు కాల్ చేసి, మేడం నేను చాలా అందంగా ఉంటాను. బట్ అయితే మా కుటుంబ పరిస్థితి నాకు సరైన ప్రోత్సాహం లేదు, గైడెన్స్ లేదు. నేను ఆ రంగంలో రాణించాలనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తారా? అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? డెఫినెట్‌గా హెల్ప్ జేస్తానండి. ఫస్ట్ ఆ అమ్మాయి పేరెంట్స్‌తో మాట్లాడే కౌన్సెలింగ్ ఉంటది. పేరెంట్స్‌తో మాట్లాడాల్సి ఉంటది. ఆమె రేపు మోడలింగ్‌లోకొచ్చినాక ఎలాంటి వర్క్ చేయాలి? దానికి వాళ్ళు ఓకేనా కాదా? ఎండ్ ఆఫ్ ద డే నేను ఎంత ఎంకరేజ్‌మెంట్ ఇచ్చినా, ఆ అమ్మాయి ఇంటికెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ లేకపోతే వేస్టే గదా! సో, డెఫినెట్‌గా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్. బట్ ఇట్ ఈస్ అపాన్ దెమ్ వాట్ దే వాంట్ టు డు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మిస్ వరల్డ్. తెలీదా మీకు? మీరు ఫాలో కావట్లేదా అన్నారు కదా! సరే నేను ఫాలో అయ్యానా లేదా అని పక్కన పెడతాం. మనం క్రికెట్ దాన్ని చూస్తుంటాం. బాల్ ట్యాంపర్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ అది ఇది అంటుంటారు కదా! అలాంటిదే ఈ అందాల పోటీల్లో కూడా, ఈ గ్లామర్ రంగంలో కూడా ఈ ట్యాంపరింగ్ అనేది ఉంటుందా? అంటే ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ చేసి ముందుగానే కిరీటాలు రెడీ చేసి, వీళ్ళకే కిరీటం ఇవ్వాలి అని డబ్బులకు అమ్ముకోవడం కోసమో, ఇంకో దాని కోసం ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? అంటే చిన్న లెవెల్ కొత్త బ్యూటీ పేజెంట్స్‌లో జరిగే ఛాన్స్ ఉందండి. కొత్తగా వచ్చినాయి. సో, ఆల్రెడీ ఇయర్స్ టుగెదర్ ఒక లెగసీని తీసుకొని ముందుకెళ్తున్న ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ పేజెంట్స్ లైక్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్‌లో మీరన్నంత ఈజీగా జరగపోవచ్చు. ఇప్పుడు మరి మీరెలా చెప్పగలిగారు? మిస్ వరల్డ్ ఇంకా మీరు ఫాలో కాలేదా? డిసైడ్ అయిపోయింది. మీరిక్కడ ఆల్రెడీ 31st కొత్త మిస్ వరల్డ్ అవుతుంది మన హైదరాబాద్‌లో. మీరింకా ఎప్పుడు జరుగుతుందన్న దగ్గర ఉన్నారని అన్నా నేను. లేదు అది కాదు. నేను ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయిందేమో అనుకున్నాను లేదు. కదా! 31కి ఫైనల్. 31st ఫైనలిస్ట్ అయితే మీకు ముందుగానే పేరు తెలిసిందా అని నేను అడగడం. లేదు. అది అన్నట్టుగా విన్నాననమాట. సో, మీరు ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు కదా! చివరి వరకు వచ్చి క్రౌన్ మిస్ అయ్యుంటది. ఎన్నో క్రౌన్‌లలో పాల్గొంటారు. చివరి వరకు వచ్చి మిస్ అయినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు? అసలు అలా ఎన్ని మిస్ అయ్యాయి మీకలా చివరి వరకు వచ్చి? 8 పేజెంట్స్ పార్టిసిపేట్ ఆ! చేశానండి. ఒక్కటి మిస్ అయింది. ఏదది? మిస్ ప్లానెట్. ఆ! ఆ మిస్ అయినప్పుడు ఉన్నవి కాపాడుకుందాం. ఇవి వెళ్లి ఎక్కడైనా ఒకవేళ మిస్ అయిపోతే ఆ ఒక ట్యాగ్ వచ్చేస్తదని చెప్పి అప్పటి నుంచి మానేసాను నేను. అది మిస్ అయినప్పుడు ఈ మిసెస్ ఎలా ఫీల్ అయింది? డెఫినిట్‌గా ఎక్కడో టర్కీలో ఉన్నాం మేము జార్జియాలో. సో, మిస్ అయింది. పడిన కష్టం అంతా వేస్ట్ అయింది అనుకున్నాను. అండ్ దెన్ అంతే అండి. ఒక వన్ డే మాక్సిమం బాధపడి ఉంటాను. ఆ తర్వాత నా బ్యాక్ టు ఇండియా ట్రావెల్ ఉండింది. వచ్చేసా. ఇటీవల జరిగిన కుంభమేళ చూసాం కదా మనము. వెళ్ళలేదనుకోండి మనము. కానీ టీవీలలో వీక్షించాం మనము. ఆనందించాం గూడా. అంటే మనం ఏం గమనించాం కుంభమేళాలో ఒకటి చెప్పండి? ఏముంది మోనాలిసాని చూసారా? ఓకే. ఆ! అదే నేను గూడా అడగబోతున్నాను. ఆ ఇంకేం గమనించారు? మోనాలిసాను ఆ ఆ! కళ్ళు ఆమెను ఒక స్థాయికి ఎక్కడికి తీసుకెళ్ళాయి. ఎక్కడ గూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసు ఆమెని ట్రోల్స్ అవి ఇవి మోనాలిసానని బాలీవుడ్ గుర్తించామని తీసుకెళ్ళిపోయి ఈరోజు ఇంకొక రేంజ్‌కి పోయింది. అలాంటి మోనాలిసాలు మనకు తెలియని మోనాలిసాలు మన మధ్యనే మన సమాజంలోనే మన ఊళ్ళలోనే ఎంతోమంది ఉన్నారు.
కానీ వాళ్ళకి సరైన ప్రోత్సాహము, గైడెన్స్ లేదు. మరి అలాంటి మోనాలిసాల పరిస్థితి ఏంటంటారు? బయటికి రావాలండి. బయటికి వచ్చి ఇంట్రెస్ట్ ఉంది అంటే, వాళ్ళొక సేఫెస్ట్ రూట్ చూసుకోవటం లేదా రిసర్చ్ చేయటం. వాళ్ళు మోడలింగ్‌కెళ్తారా? యాక్టింగ్‌కెళ్తారా? లేకపోతే ఇంకా దేనికైనా గ్లామర్ ఫీల్డ్‌కి సంబంధించింది. ఎళ్ళాలి అనుకుంటే కాస్త రిసర్చ్ చేసి, కాస్త ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని, లేదా వాళ్ళ హెల్ప్‌తో ఏదన్నా చేస్తే డెఫినిట్‌గా రావచ్చు. అందం ఉంటుంది. ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఉండదు. ఉన్నా గూడా వాళ్ళేం చేయలేని పరిస్థితులు. కానీ అందంగా మాత్రమే ఉంటారు. ఆ అందమైన యువతులు ఈ గ్లామర్ రంగంలోకి రావాలనుకుంటే, మధ్యలో ఉన్న ఈ మానవ మృగాలను తప్పించుకొని ఇక్కడికొచ్చి సక్సెస్ కావాలి. మరి ఎలా అవుతుందది? ఏముందండి పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికెళ్ళిపోవాలి ఇంకింకా. అంత అంతేనా? అంతే కదా! ఇక పెళ్లి చేసుకుంటే ఏముంది? తల్లవుతుంది. తల్లి తర్వాత అమ్మమ్మ అవుతుంది. ఇంకంతే. నేను ఆ! అదనట్లేదండి. నేనేమంటున్నానంటే జాబ్‌కెళ్ళాలన్నా కూడా మీరు జెప్పిన ఇంతమంది మృగాల మధ్యలే జాబ్ జేయాలి మేము. ఓకే. మాకేం ఆఫీస్‌లో అందరూ అమ్మాయిలుంటారా? ఆ! జాబ్ వేరు. ఒకవేళ జాబ్ టాలెంట్ ఉంటే ఆ అమ్మాయికి ఎక్కడైనా జాబ్ వస్తుంది. ఆ! ఓకేనా? ఈ పోటీల్లోకి రావాలనుకున్నప్పుడు ఎన్నో స్టెప్స్ దాటుకుంటూ రావాలి. ఒక్కొక్క స్టెప్‌లో ఒక్కొక్క మృగం కనిపిస్తూనే ఉంటుంది. ఆ సార్ మరీ మృగం బ్యూటీ పేజెంట్ అంతా మృగాలతో ఏం లేదు. హ్మ్. ఆవిడ జూలియా మోర్లే హూ ఈస్ ఎ లేడీ. హి ఈస్ హ్మ్. ఎ సీఈఓ అండ్ ఫౌండర్ నౌ. హ్మ్. 84 ఇయర్స్. షీ ఈస్ రన్నింగ్ హ్మ్. ఇట్ ఫర్ 72 హ్మ్. ఇయర్స్ నౌ. ఆవిడ షీ ఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్ అండ్ షీ ఈస్ సచ్ ఎ స్వీట్ లేడీ. ఆవిడందరిని కూడా ఎంత బాగా తన పిల్లల్లాగా చూసుకుంటది. అండ్ డెఫినిట్‌గా అంత మీరన్నంత మృగాలు అంటే పాపం మీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ భయపడి ఇంక అమ్మాయిలు రారేమో. పాపం ఇట్స్ ఇట్స్ నాట్ థట్ స్కేరీ ప్లేస్. బట్ డెఫినిట్‌గా మా వాళ్ళ ఇంట్లో వాళ్ళ హెల్ప్‌తో డెఫినిట్‌గా ఇట్లాంటి బ్యూటీ పాజెంట్స్‌కి ట్రైన్ అయ్యి రావచ్చు. సో, రాజకీయాల పట్ల ఆసక్తి లేదు గదా మీకు? ఉందండి. ఉందా? హ్మ్. ఇంతకుముందు లేదన్నారు. మీ మీడియా వాళ్ళు నాకు ఎక్కిచ్చారు అది అంటున్నారు. మీ మీడియా వాళ్ళు స్టార్ట్ చేసిన స్టేట్‌మెంట్ అది. మీరు అదే. రాజకీయాలకొస్తే మీ బావుండు. మదిలో, మీ మస్తిష్కంలో నుంచి వచ్చినది గాదా అది? లేదండి. జనరల్‌గా మా తాతగారు గూడా చానా ద ప్రజాసేవ చేసినాయన. పొలిటికల్‌గా ఆయన సర్పంచ్‌గా ఎనానిమస్ సర్పంచ్ ఆయన కొన్ని టర్మ్స్ వరకు. ఐ థింక్ మీరు కరీంనగర్ జిల్లా అనుకుంటా బేసిక్‌గా. అవును. మా తాతగారొచ్చి మెదక్ జిల్లా. ఓకే. మా నాన్న సైడ్. సో, మా తాత చేసిన సర్వీస్ పబ్లిక్ సర్వీస్ మీరు వల్ల పుట్టింది? పుట్టింది రామగుండం అండి. రామగుండం. అది హ్మ్. కరీంనగర్ జిల్లానే. హ్మ్. రామగుండంలో పుట్టి అవును. ఇక్కడ పాత చదువుకొని కరీంనగర్ జిల్లా. ఆ! ఇప్పుడు ఆ! పెద్దపల్లి. ఇప్పుడు ఇక్కడ పెరిగారు మీరు. అవును. ఓకే. అక్కడ మరి పెరిగా ఇక్కడ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది అంటున్నారు గదా! ఏ పార్టీ పట్ల ఆసక్తి ఉంది? పార్టీ పట్ల కాదండి. సీ డెఫినిట్‌గా మీ మీడియా వాళ్ళు చెప్పిన స్టేట్‌మెంట్ అని చెప్పలేదు నేను. ఆసక్తి ఉంది జనరల్ అన్నారు గదా! ఇప్పుడు మీరు. జనరల్‌గా జరిగిందేమైందంటే, నేనెప్పుడైతే చారిటీ ఈవెంట్స్‌కెళ్తున్నానో, మీరు సర్వీస్‌లోకి రావాలని జెప్పారు. అండ్ అట్లా మా తాతగారి బ్లడ్డు డెఫినెట్‌గా అండి. ఎందుకంటే, మా తాతగారు చనిపోయి ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయిందనుకుంటా. 32 ఇయర్స్ అయింది. ఇప్పటికి మా ఊరికెళ్తే మమ్మల్ని ఆయన మనవరాలుగానే లేదా వాళ్ళ పిల్లలు గాని గుర్తుపడతారు. ఆయన చేసిన సేవ అట్లాంటిది. ఆయన చేసిన డొనేషన్‌లు అట్లాంటివి. మొత్తం ఊరికి ఎకరాలు ఎకరాలు గుళ్ళకి, స్కూళ్ళకి, రోడ్లకి ఇచ్చేసాడాయన. మీకేమైనా పెట్టారా లేదా? ఆ! పెట్టారండి. పెట్టారు హ్మ్. గదా! బా సంపాదించారు ఆ టైంలో పెట్టారు. ఆ! ఆయన చేసిన చారిటీ ఇప్పటికి గూడా ఊర్లోకెళ్తే మా తాతగారి పేరుతోనే మమ్మల్ని గుర్తుపడతారు. ఓకే. మేమేమైనా గానియండి. సో, ఆయన బ్లడ్ పబ్లిక్ చనిపోయేంత వరకు ఆ తర్వాత గూడా లెగసీ స్టార్ట్ అయింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఊర్లో మా ఇంటికి రావటం, వాళ్ళు సాల్వ్ జేయటం, పెళ్ళిళ్ళు జేయటం ఇట్లా చాలా జేశారు. సో, డెఫినిట్‌గా ఆయన ఎథిక్సు ఆయన పవర్‌లో లేకపోయినా గూడా చేశారాయన. ఏ పోస్ట్‌లో లేకపోయినా గూడా. తాతగారి వారసత్వము, ఆ బ్లడ్ మీలో ఉంది కాబట్టి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది అంటున్నారు. ఉంది. అయితే ఏ కండువా కప్పుకోవాలనుకుంటున్నారు అంటున్నా? చూడాలండి. రావాలనుకున్నప్పుడు ఏ పార్టీ సపోర్ట్ జేస్తదో చూసి 2028 ఎన్నికల సమయంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మా తరపున వచ్చి మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మి ఠాకూర్ గారిని ప్రచారం చేయమని పిలిస్తే ఏ పార్టీ వైపు వెళ్తారు? అంటే క్యాండిడేట్‌ని బట్టి ఎళ్తానండి. పార్టీ అప్పటికే తరపున క్యాండిడేట్ అంటే కాదండి. క్యాండిడేట్ ఒకవేళ జెన్యూన్ క్యాండిడేట్ అయితే ఏ పార్టీ అయినా జేస్తాను. ఆ! పార్టీ తరపున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి మిమ్మల్ని పిలిచారనుకోండి. ఏ ఆలోచిస్తాను. చూస్తాను. ఓకే. బీజేపీ గాని, టీఆర్ఎస్ గాని ఆ! ఈ రెండే. కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ ప్రస్తుతానికి లేదు. కాంగ్రెస్ లేదు. ప్రస్తుతానికి లేదు ప్రస్తుతానికి కాంగ్రెస్. లేదు. ఓకే. బీజేపీ లేదా టీఆర్ఎస్. ఓకే. చూద్దాం అయితే. టీఆర్ఎస్ అంటే డెఫినెట్‌గా బీఆర్ఎస్. అదే ఆ! టీఆర్ఎస్ అంటే డెఫినెట్‌గా మన హ్మ్. తెలంగాణ ప్రాంతీయ అభిమానం ఒకటుంటది. ఆ! బీజేపీ అంటే బికాస్ ఆఫ్ మోడీజీ. ఆ! నేను ఆల్రెడీ బీజేపీ సెంట్రల్‌లో కూడా ఈ టెక్స్‌టైల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను గాబట్టి నాకు వాళ్ళ ఎథిక్స్
వాళ్ళు పనిచేసే విధానం, ఆడవాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ పొలిటికల్‌లో బీజేపీ ఒకటే ఇస్తది. జనరల్‌గా ఆడవాళ్ళకి ప్లేస్ గాని, పవర్ గాని ఉందంటే అది బీజేపీలోనే. సో, వాళ్ళ ట్రీట్మెంట్ అండ్ రిసీవింగ్ బావుంటది కాబట్టి డెఫినెట్‌లీ బీజేపీ ఈజ్ మై ఫేవరెట్ పార్టీ. ప్రాంతీయ అభిమానం మళ్ళీ మీరు లోకల్‌గా అడిగితే తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ వచ్చి డెవలప్‌మెంట్ గాని అందరికీ కానీ తెలుసు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కదా! ఇచ్చిందండి. ఫైట్ చేసింది వీళ్ళే గదా! వాళ్ళు ఓకే. లాస్ట్‌లో ఇచ్చారు. ఆ! నేను అలాగని నేను ఐ యామ్ ఇవ్వడం నాట్ గొప్పనా? తీసుకోవడం గొప్పనా? సాధించటం గొప్ప గదా! ఇది తెలంగాణ ఉద్యమము హ్మ్. కేసీఆర్ గారితో నేను స్టార్ట్ అవ్వలేదు. అది ఎప్పుడో స్టార్ట్ అయింది. హ్మ్. బట్ ఎండ్ అయింది ఆయన వల్ల. ఓకే. సో, ఆ రెస్పెక్ట్ ఎంత ఉంది. అంటే నేను మళ్ళీ బీఆర్ఎస్ సపోర్ట్ అని మీరు ఏమంటారు థంబ్‌నెయిల్స్ ఏసి మళ్ళీ దాన్ని షార్ట్ చేయకండి గానీ డెఫినిట్‌గా వర్కింగ్ స్టైల్ బీజేపీ డెఫినిట్‌గా అమ్మాయిల కోసం పెద్ద పీట ఇస్తది. ఆడవాళ్ళ కోసం. ఎందుకంటే హ్మ్. మీరు స్ట్రాంగ్ వుమెన్ మినిస్టర్స్ చూసారా అందరూ బీజేపీయే. సో, బీఆర్ఎస్‌కి నేనేం ఫేవరెట్ కాదు. కాంగ్రెస్‌కి వ్యతిరేకం ఏం గాదు. బట్ టీఆర్ఎస్ టైమ్‌లో డెఫినిట్‌గా 10 ఇయర్స్ ఆహ్, నేను క్లోజ్‌గా టూరిజంకి వర్క్ చేశాను. టూరిజం తెలంగాణ టూరిజం బ్రాండ్ అవును. అంబాసిడర్‌గా అప్పుడు కూడా మీరు మన పనిచేశారు మినిస్టర్ కదా! గారు ఫస్ట్ టర్మ్‌లో చందులాల్ గారు. హ్మ్. ఆయన చానా సపోర్ట్ చేశారు కూడా. తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఫండ్ చేశారు. టర్కీకి అండ్ విన్ అయ్యి వచ్చిన తర్వాత అంబాసిడర్‌గా అనౌన్స్ చేశారు. సో, డెఫినైట్‌లీ ఐ హావ్ లిటిల్ సాఫ్ట్ ఆ కన్సర్న్ అయితే ఉంది మీకు. యాహ్! ఆ గవర్నమెంట్‌లో మీరు తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు కాబట్టి ఆ కన్సర్న్ ఉంది. అయితే ఉంది. సో, వర్కింగ్ స్టైలు ఆడవాళ్ళకి పవరు చూసుకుంటే బీజేపీ ఈజ్ అగైన్ ఎ గుడ్ పార్టీ. నిన్న కవిత గారి లేఖలో మరి ఆమె రాశారో లేదో తెలీదు గానీ, కవిత గారి లేఖలో సారాంశం అయితే భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ కలవబోతోంది అనే సంకేతాలు ఉన్నాయి. అందుకే మీరు బీజేపీని విమర్శించలేదా అంటూ హలో డాడీ అని ఒక లేఖ రాశారు గదా! ఆ చూసాను. లేఖలో అది ఉంది గదా! హ్మ్. నిజంగా కవిత గారే అలా రాశారని మనం అనుకుంటే, మీరు గూడా ఆశిస్తారా బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోతే బావుంటుందనేసి? అంటే మోడీ గారి పాలనలో మీరు చూసారు హౌ ఈ ఆయన టర్మ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంత బాగా కోవిడ్ గాని, రీసెంట్ వార్ గాని ఎంత బాగా మేనేజ్ చేశారో అందరికి సో, అలాంటి ప్రధానమంత్రి మళ్ళీ కావాలనుకోవటం, బీజేపీ రూల్ చేయాలనుకోవడం డెఫినెట్‌లీ చాలామంది అనుకున్నదే. బీఆర్ఎస్ డెఫినెట్‌గా అందులో కలిస్తే ఇట్స్ గుడ్. అదో తప్పేముందండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్‌లో టఫ్ కాంపిటీషన్ కాంగ్రెస్ ఇవ్వబోతోంది. సో, హ్మ్. బీజేపీ, బీఆర్ఎస్ కలిస్తే డెఫినెట్‌గా విన్ అవ్వచ్చు. అయితే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తే బ్రాండ్ అంబాసిడర్‌గా కాకోకుండా హ్మ్. ఏదైనా ఎమ్మెల్సీనో ఏదన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రష్మిక నాకెలా గారికి? ఇప్పుడు తెలీదండి. అది ఆ! అది వచ్చి వాళ్ళు కలిసి మనం మళ్ళీ నెక్స్ట్ ఆ! ఎలక్షన్‌కెళ్ళి ఆ! అప్పుడు చూద్దాం. రష్మి గారు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. మన భారతీయ సంస్కృతి, ఇందులో ఉన్న మేల్ డామినేట్ ఇష్యూస్ గురించి మీరేం చెప్తారు అసలు ఒక మహిళగా? డెఫినెట్‌గా అండి. మనది ఎప్పటినుంచో మేల్ డామినెన్స్ కంట్రీయే. సొసైటీ గూడా వర్క్ ప్లేస్‌లో గాని, మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్‌లో గాని ఎక్కడైనా గూడా మేల్ డామినెన్స్ ఎక్కువుంది. సో, ఇప్పుడిప్పుడు మారుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు ఇంకా స్ట్రాంగ్ అవ్వటం, అమ్మాయిలు ఇంకా చాలా రంగాల్లోకి రావటం, ఎక్కువ మంది అమ్మాయిలు రావటం, ఈవెన్ ఆర్టీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు గూడా అమ్మాయిలు రావటం. కెమెరామెన్‌లుగా అమ్మాయిలు, డైరెక్టర్లుగా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇద్దరు, ముగ్గురు తెలుగు డైరెక్టర్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ రావటం గూడా మంచిది. మేబీ ఫ్యూచర్ ఫీమేల్ డామినెంట్ సొసైటీ రావాలని కోరుకుంటున్నా. అవుతది డెఫినెట్‌గా. కాకపోతే మనం ఒక విషయం అయితే గమనించాలి. మనం అనుకుంటున్నాము మిస్ వరల్డ్ అందాల పోటీలు 72వ ఈ అందాల పోటీలు మన హైదరాబాద్, మన భాగ్యనగరంలో జరుగుతున్నాయి. ఇదందరూ తెలుగు వాడిగా నేను గూడా గర్విస్తున్నాను. మనందరూ గూడా గర్వించదగ్గ విషయమే ఇది. కానీ ఒక ప్రోగ్రామ్‌లో ఒక ప్రెస్ మీట్‌లో అనుకుంటా మీడియా ముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. నన్ను నిలువునా కోసినా కూడా నా రక్తమాంసాలు అమ్మినా, నన్ను నిలువునా కోసినా ఒక్క రూపాయి కూడా నేనివ్వలేను. నన్ను ఎవ్వరు కూడా అప్పులు కూడా ఇవ్వడం లేదు. మనకు ఆదాయం లేదు. నన్ను నిలువునా కోసినా నేనేం చేయలేను అనేసి ఆయన తన బాధనంతా కూడా వెళ్ళగక్కుకున్నారు. కానీ ఈ పరిస్థితి అంటే ఏమవుతబోతుంది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కేవలం అప్పులు మాత్రమే ఉన్నాయి అని అంటున్నారు. మరి ఈ సందర్భంలో ఈ భాగ్యనగరంలో ఈ అందాల పోటీలు నిర్వహించు, వీటి నిర్వహణకు 35,00,00,000 రూపాయలు ఇవ్వడము, పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఇది దాదాపు 10 తులాల బంగారు, ఏదో 30 తులాల బంగారు ఇస్తాడు. ఈరోజు తులము చూసి 80,000 పైబడి ఉందన్నమాట. వామ్మో! ఎంతెంత డబ్బు అసలకి ఈ 35,00,00,000 ఏంటి? వీటి ద్వారా డెవలప్‌మెంట్ చేయొచ్చు కదా!
మరి ఈ సందర్భంలో ఎలా ఇస్తున్నారు ఈ 35 కోట్లు ఇవ్వడానికి మీరు ఎలా చూస్తారు అసలుకి? అంటే ముందు యాక్చువల్‌గా గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ మీద స్పెండ్ చేయాలన్న థాట్ లేదు. డెఫినిట్‌గా గవర్నమెంట్ లాజిస్టిక్స్, సెక్యూరిటీ మాత్రమే స్పెండ్ చేద్దాం అనుకున్న ఐడియా ఉండింది లాంగ్ బ్యాక్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అవ్వకపోవటం వల్ల గవర్నమెంట్ దీనిపైన స్పెండ్ చేయటం జరిగింది. మీరన్నట్టుగానే చాలామంది కూడా యాక్చువల్ ఇష్యూస్ వదిలేసి ఒక అందాల పోటీ మీద స్పెండ్ చేస్తున్నారు అని అన్నారు. మీరే అన్నారు రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన డబ్బులు లేవని. మేము నన్ను బయట నిలువునా కోసినా కూడా నా దగ్గర చిల్లిగవ్వలేదు అని అన్నారు. సో మేబీ మన మిస్ వరల్డ్ తెలంగాణకి రావటం అదొక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకోవటం. అంటే యాక్చువల్‌గా గవర్నమెంట్ డబ్బులు దీని మీద స్పెండ్ చేద్దాం అనుకుంది రీసెంట్‌గా జరిగింది. స్టార్ట్ అయింది వేరే వేరే ప్యాటర్న్‌లో. బట్ ఆ తర్వాత గవర్నమెంట్ స్పెండ్ చేయాలనుకుంది రీసెంట్ టైమ్స్‌లో. మేబీ మిస్ వరల్డ్ ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని ఫుల్‌ఫిల్ చేసి సక్సెస్‌ఫుల్ చేయకపోతే బ్యాడ్ నేమ్ వస్తది అన్న దాంతో కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి డబ్బులు దీనిపైన స్పెండ్ చేసి ఉండొచ్చు. అది రేవంత్ రెడ్డి గారి హోల్ అండ్ సోల్ డెసిషన్ టు మేక్ దిస్ మిస్ వరల్డ్ సక్సెస్‌ఫుల్. అంటే ఈ డెసిషన్ వెనుక కావచ్చు, ఈ అందాల పోటీల కథ కమామిషి వెనకాల ఒక వృద్ధ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. అతని అంటే మొత్తం కూడా ఈ కథ అంతా నడుస్తోంది అంటున్నారు కదా! సార్ ఇంతకుముందు స్మితా సబర్వాల్ గారు దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు టూరిజం. సో ఇప్పుడు మన మిస్ వరల్డ్ ఏదైతే జరుగుతుందో ఆ డిపార్ట్మెంట్ అంతా అండి టూరిజం మినిస్ట్రీ కింద వస్తది. సో స్మితా సబర్వాల్ బీయింగ్ ఎ లేడీ, ఆవిడ కూడా షీ ఈస్ వెరీ ఫ్యాషనబుల్ ఐఏఎస్ మనకు తెలిసినట్టు. ఎందుకంటే ఆవిడ పాత గవర్నమెంట్‌లో కూడా పనిచేస్తున్నారు. సో ఆవిడ దీనికి యాప్ట్ అని చెప్పి ఆవిడకి అప్పజెప్పారు ఫర్ ఫ్యూ మంత్స్. ఆవిడ కూడా పాపం చాలా డెడికేటెడ్‌గా దీనిపైనంతా వర్క్ చేసింది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ ఇది స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందే ఆవిడ ట్రాన్స్‌ఫర్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి వేరే వాళ్ళొచ్చారు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా మిస్ వరల్డ్ నుంచి బ్యాక్ ఔట్ అవ్వటానికి లేదండి. ఎందుకంటే ఒక వారం 10 రోజుల్లో కర్టెన్ రైజర్ ఉండటం, స్మితా సబర్వాల్ గారు ఆ పోస్ట్ నుంచి వెళ్ళిపోవటం అనేది వెరీ సడెన్ అండ్ అన్‌ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే ఆవిడ ఒక వరకు లాక్కొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ చేంజ్ అవ్వటం. ఆవిడ కూడా షీ ట్వీటెడ్ దట్ నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను మిస్ వరల్డ్ ఈవెంట్ నా చేతుల మీదుగా జరగట్లేదు అనేది. సరే ఓకే. ఆవిడ తర్వాత ఎంతోమంది యంగ్ ఐఏఎస్ లేడీస్ కూడా ఉన్నారు. ఇదే తెలంగాణలో ఉన్నారు. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లు మగవారు కూడా ఉన్నారు కదా! కానీ ఈ యంగ్ డైనమిక్ ఆఫీసర్స్‌ని అందరిని వదిలిపెట్టి ఐఏఎస్‌ని వదిలిపెట్టి ఐ థింక్ 6 పదుల వయసు ఆయనను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడము, ఆయనకు బాధ్యతలు అప్పజెప్పడము అనేది. సో జయేష్ రంజన్ గారు స్మితా సబర్వాల్ ప్లేస్‌లో అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టూరిజం తెలంగాణ వచ్చారు. సో ఆయనకి ఇవ్వటానికి రీజన్ కూడా నాకు తెలిసి ఆయన పాత గవర్నమెంట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఐటీలో ఉన్నారు. అండ్ మేబీ దే థాట్ దట్ హీ విల్ బి బెటర్ పర్సన్ టు లీడ్ ద పాజెంట్ ఆర్ మేబీ ఈ స్పాన్సర్‌షిప్స్ అన్నీ తేవటానికి ఉపయోగపడతారని ఉండొచ్చు. బట్ ఎవరి చేతుల్లో ఉందా అంటే సీఎం గారి చేతిలో ఉందా? లేకపోతే సక్సెస్ సాధించారు. ఈ స్పాన్సర్‌షిప్స్ అవి తేవడానికి అంతా కూడా ఎంతవరకు వచ్చిందంటారు? అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే ఫండ్ ఇస్తున్నారో అది కంప్లీట్ ఖర్చు గవర్నమెంట్ చూసుకుంటుందండి. సో తెలంగాణ స్పాన్సర్స్ అంటే డెఫినెట్‌గా ఆన్ బోర్డ్ కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. బట్ నా పర్సనల్ వ్యూ ఏంటంటే జనరల్‌గా వేరే స్టేట్‌లో వచ్చినన్ని స్పాన్సర్స్ మరి ఈసారి దీనికి రాకపోవటం. కారణం ఏమంటారు? మార్కెటింగ్ అయ్యి ఉండొచ్చు. అంటే అధికారి వైఫల్యం అంటారా? గవర్నమెంట్ పెద్దగా చొరవ తీసుకోకపోవడం అంటారా? లేకపోతే ఏంటి? అంటే పబ్లిక్‌లో పెద్దగా అవేర్‌నెస్ లేకపోవడం అంటారా? ఏంటసలు? పబ్లిక్‌లో అవేర్‌నెస్ ఒకటి లేదు. హ్మ్. తర్వాత మనలాంటి తెలంగాణ, హైదరాబాద్ లేదా తెలంగాణ స్టేట్‌కి ఒక ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ అనేది వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ. ఇంతవరకు ఇట్లాంటిది ఏది ఇక్కడ జరగలేదు. సో అది ఒకటి అర్థం చేసుకోవటంలోనే టైం పట్టి ఉండొచ్చు. ఎందుకంటే 2, 3 నెలలు పడతది దీని అంతటి మీద వర్క్ చేయాలంటే. అండ్ దట్ టూ ఇంతమంది అమ్మాయిలు ఇన్ని కంట్రీ నుంచి ఇప్పుడు జరుగుతున్న వార్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఇక్కడ రావటం, వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటం, వాళ్ళ ప్రాపర్‌గా ఇదంతా స్మూత్‌గా తీసుకురావటం డెఫినిట్‌గా సీఎం గారు దీన్ని ప్రెస్టీజియస్ ఇష్యూగానే తీసుకొని ఉంటారు. ఆయన మొదటిసారి సీఎం అయినప్పుడు ఒక మిస్ వరల్డ్ లాంటి కాంపిటీషన్ తెలంగాణలో జరగటం విల్ బి దేర్ ఇన్ ద హిస్టరీ ఫర్ ఎవర్. సో దాన్ని స్మూత్‌గా చేయటం కోసం ఆయన మళ్ళీ మేబీ బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టారా? సొంత గవర్నమెంట్ ఫండా అనేది నాకు తెలీదు. సో
పహల్గామ్ సంఘటన తర్వాత అసలు హైదరాబాద్‌లో అందాల పోటీలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం గూడా వచ్చేది. తర్వాత కథ సుఖాంతమైంది. మళ్ళా నిర్వహిస్తున్నారు గదా! అవసరం అంటారా ఇప్పుడు? అప్పటికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందండి. హ్మ్. ఎప్పుడైతే అక్కడ ఇష్యూ జరుగుతుందో వార్ ఇష్యూ, అప్పటికి కొంతమంది అమ్మాయిలు ఇక్కడికి రీచ్ అయిపోయి ఉన్నారు. హ్మ్. సో, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్యాన్సెల్ చేయటమో, పోస్ట్‌పోన్ చేయటమో జరిగే పరిస్థితి లేదు అప్పటికి. హ్మ్. సో, వార్ జరుగుతున్న టైంలో ఈ అమ్మాయిలు రావటానికి కూడా కొన్ని ఇబ్బంది పడే విత్‌డ్రావల్స్ జరిగాయి. సో, దాని తర్వాత సీఎం గారు ఎప్పుడైతే ఇదంతా సెట్ అయిపోయిందో, ఆల్మోస్ట్ అది ఇనాగ్రల్ డే రోజే వార్ ఎండ్ అయింది. సో, ఆ ఎండ్ అయిన తర్వాత ఎలాగూ అంత స్మూత్‌గా వెళ్ళాలి. దీన్ని ఎక్కడ పాడు చేస్తే స్టేట్ పేరు పాడైపోద్దని కూడా దాన్ని షోల్డర్స్ మీద తీసుకొని, తన భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళి ఫండ్ ఆహ్, ఇవ్వటం గాని దీనికి చేసుండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. క్రీడా నైపుణ్యం. అంటే ముఖ్యంగా క్రికెట్‌లో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయడానికి పెట్టింది ఐపీఎల్ అనేది. ఓకే. అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐపీఎల్ వల్ల మన భారతదేశంలో ఎంతోమంది యువ క్రికెటర్లు బయటికొస్తున్నారు. ధనాధన్ ధోని లాంటి వాళ్ళు బయటికొస్తున్నారు గదా! ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదా వేశారు. అంటే పూర్తి స్థాయిలో ఇక రద్దు అయినట్టే అని ప్రకటించేశారు. ఇంక వార్ నేపథ్యంలో. అంటే ఒక క్రీడా నైపుణ్యాన్ని అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అందరూ కూడా ఇక్కడ ఆటగాళ్ళంతా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు మన భారతదేశంలో. ఎంతోమంది క్రీడా నైపుణ్యం వాళ్ళంతా వెళ్ళికొస్తున్నారు, బయటికొస్తున్నారు. అలాంటి ఐపీఎల్‌ని రద్దు చేయడానికి పూనుకున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించారు. ఒక్కొక్కరికి ఈడ గవర్నమెంట్ 35 కోట్లే ఇచ్చింది. ఒక్కొక్క క్రికెటర్‌కి 29,00,00,000, 30,00,00,000, 29,500,00,000 ఏస్తది వాళ్ళకి. కోట్ల రూపాయలు వెచ్చించారు వాళ్ళ మీద. అలాంటిది అంటే వందల, వేల కోట్లు వెచ్చించిన ఒక ఐపీఎల్‌ని రద్దు చేయడానికి ముందుకొచ్చారు. అంటే అప్పటికే అనౌన్స్ చేసేసారండి. చేసినాక తప్పలేదండి అనడము. దీన్ని రద్దు చేయడంలో ఇదేముంది? దీనివల్ల వచ్చే లాభం ఏంటి? గొప్పగా చెప్పుకోవడము 72వ అందాల పోటీలు భాగ్యనగరంలో జరిగాయి. అది మన హైదరాబాద్‌లో జరిగింది అని చెప్పుకోవడము, జబ్బలు చరుచుకోవడం తప్పితే వచ్చే లాభం ఏంటి? అంటే ఐపీఎల్‌తో కంపేర్ చేస్తున్నారు. ఐపీఎల్ ఈస్ ఎ పబ్లిక్ ఈవెంట్. యాహ్! సో, మీరు క్రికెటర్స్ 20, 30 మంది క్రికెటర్సే గాకుండా ఆల్మోస్ట్ వేల, లక్షల పబ్లిక్ ఉంటది గాబట్టి, అవును. ఈ టైంలో అట్లాంటి పబ్లిక్ ఈవెంట్స్ వల్ల ఇంకేదైనా అటాక్స్ గాని, ఏదన్నా పాకిస్తాన్ అటాక్స్ జరిగితే ప్రాబ్లమ్ అని జెప్పి చేశారు. బట్ వేరాజ్ మిస్ వరల్డ్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ఈవెంట్. ప్రపంచ దేశాల నుంచి అందమైన సుందరీమణులంతా ఇక్కడికొస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి మనము. దాన్ని టార్గెట్ చేసి ఇక్కడ ఇతర దేశాల వారికి ఇక్కడ ఏమన్నా ప్రమాదం జరిగితే దాని బాధ్యత ఎవరు మోయాలంటారు? గవర్నమెంటే మోస్తది. మరి అంత డేర్ చేస్తుందా? సో, గవర్నమెంటు దాని కోసమనే గవర్నమెంట్ హాస్ గివెన్. సెక్యూరిటీ రీజన్స్‌లోనే ఐపీఎల్ రద్దు చేయాలనుకున్నారు. అవును. ఓకే. ఇది కూడా సెక్యూరిటీ రీజనే కదా! ఒక దేశం నుంచి, పరాయి దేశం నుంచి ఒక అమ్మాయి మన దేశంలో సెక్యూరిటీని చూసుకొని సేఫ్టీ ప్రికాషన్స్‌కి ఇక్కడికొచ్చుంటారు. మనల్ని నమ్మి ఇక్కడికొచ్చినప్పుడు వాళ్ళని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడి గవర్నమెంట్ పై ఉంటది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. వచ్చిన వారిలోనే ఒకరుండొచ్చు. మొన్నది ఒక యూట్యూబర్ అలా అని ఎవరికీ తెలీదు కదా! వచ్చిన వారిలో ఒకరుండొచ్చు. అందగత్తెల మాటున ఉగ్ర మూకలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఉండవచ్చును. అప్పుడేమన్నా జరిగితే ఎవరు బాధ్యత? గవర్నమెంట్‌దే బాధ్యత అండి. సో, అంటే మీరన్నట్టు దానికోసం మన సిట్యుయేషన్ తెలంగాణలో, ఇండియాలో సిట్యుయేషన్ బాలేదనే సీఎం గారు మీరు చూడండి 500 మంది పోలీస్ పెట్టారు ఈచ్ ఈవెంట్‌కి. సరిపోతుందంటారా? నిన్న ఈవెంట్‌కి కూడా ఆయన వెరీ స్ట్రిక్ట్‌గా కమిషనర్ గారు ఓన్లీ 200 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్లీ దట్ వాస్ చారిటీ వాస్ 600 పీపుల్ ఈవెంట్. పెద్ద పెద్ద రాకెట్ లాంచర్సు, AK-47స్, రైఫిల్స్ అన్నీ పెట్టుకొని బార్డర్‌లో గస్తీ కాస్తుంటేనే దొంగచాటున దేశాల్లోకి చొరబడి కాల్పులు జరిపి, బాంబులు విసిరి ఒక ఉగ్రమూకలంతా ఎలా వచ్చి పోతున్నారు తెలుసు. పోలీసులు 5 మంది పోలీసులు పెడితే వాళ్ళతో ఏముంటది? ఒక విజిల్ ఉంటది. ఒక లాఠీ ఉంటది. దానిలతో ఏం చేస్తారండి? ఎవరన్నా కదా ఇప్పుడు రాకెట్ గవర్నమెంట్ లాంచర్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అని మరి ఇప్పుడు ఏ ఏమి 500 మందిని పెడితే ఏం చేస్తారు? వాళ్ళవి కూడా ప్రాణాలే కదా! హ్మ్. మిలిటరీ అంతా పగడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తానే ఎక్కడి నుంచో ఒక నుంచి ఉగ్రమూకలు దేశంలోకి చొరబడుతున్నాయి. పహల్గామ్‌లోకి ఎలా వచ్చాయి తెలుసు గదా! ఓకేనా? అలా ఈ మన 500 మందిని పెడితే వాళ్ళతో ఒక లాఠీ, ఒక విజిల్ ఉంటది. ఏం చేస్తారు చెప్పండి? అంటే పబ్లిక్‌ని కూడా అలౌ చేయట్లేదండి. ఇప్పుడు జనరల్‌గా జరిగే చారిటీ ఈవెంట్ 600 మందితో కూడా నిన్న 200 మందితో చేశారు. ఎందుకంటే పబ్లిక్ రావటం, ఏదన్నా ఒక్క అమ్మాయికి ఇబ్బంది అయిపోయినా స్టేట్ పేరు పాడైపోద్ది. సో, అందుకని సీఎం గారు దీన్ని చాలా పర్టిక్యులర్‌గా సెక్యూరిటీ విషయం, అమ్మాయిల సేఫ్టీ ఇది స్మూత్‌గా జరగాలని చెప్పి
అంత డబ్బులు కూడా ఈ పర్టిక్యులర్ ఈవెంట్‌కి పెట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ రంగంలో రాణించాలంటే అందము, అభినయము, తెలివితేటలు ఉంటే సరిపోతుందా? ఇంత చదువుకొని ఉండాలి, ఇంత క్వాలిఫికేషన్ ఉండాలి అని ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటారా? లేదండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం లేదు. ఆహ్, ఎనీ బ్యూటీ పేజెంట్‌లో. బట్ డెఫినిట్‌గా ట్రైన్ అయ్యి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ఐడియా ఉండుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు గెట్ ఇన్. మీరు అందాల పోటీల్లో పాల్గొని 7 క్రౌన్‌లు గెలిచారు గదా! అంటే ఈ కాస్మెటిక్ రంగం చేస్తున్న ఒక ఆదాయ మార్గాల కోసం చేస్తున్న దందాలు గావచ్చు, వీటన్నిటిని మీరు ప్రోత్సహిస్తారంటారా? డెఫినిట్‌గా అండి. కాస్మెటిక్ ప్రపంచం లేకపోతే అసలు ఈ అదొక పెద్ద మాఫియా అయిపోయింది గదా! ఏదైనా ఒక లెవెల్ దాటిన తర్వాత ఏదైనా దేన్నైనా మాఫియా అంటారు. ప్రపంచాన్ని నడిపిస్తుంది అంటే మాఫియా అంటారు దాన్ని. ఇప్పుడు ప్రపంచ ఇప్పుడు మీ దేశాలు రంగాన్ని నడిపిస్తుంది అదే గదా! అవునండి. ఏ రంగాన్నైనా అని మీరు అది ఒక్కటే అంటున్నారు. ఐటీలో అమ్మాయిలు మేకప్ ఏసుకొని ఎళ్ళట్లేదా? డాక్టర్లు మేకప్ ఏసుకోవట్లేదా? అందుకే గదా మాఫియా పెరిగిపోయిందంటున్నాను. నేను అదే అంటున్నా. ఓవర్ ఎ పీరియడ్ ఇప్పటికైనా ఫ్యూచర్‌లో అయినా కాస్మెటిక్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీస్ ఎప్పటికైనా. ఫ్యాషన్, కాస్మెటిక్స్ అనేది అది ఒక బ్రాండెడ్. ఈ క్రీమ్ వాడితే బావుంటుంది. అందం రెట్టింపవుతుంది. స్కిన్ పాడు కాదు. చాలా చక్కగా ఉంటారనేది. కానీ ఆ ముసుగులో వందల కొలది నకిలీలొచ్చేస్తున్నాయి. నాసిరకం వస్తున్నాయి. వాటిని వాడడం వల్ల అందం మెరుగులు అందం మెరుగుపడడం కన్నా ఉన్న అందం పోయే పరిస్థితి. డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. జరుగుతుంది అంటున్నారు. స్కిన్ ట్యాన్ అయిపోతోంది ఇది. అలాంటి వాటిని ఎలా పసిగడతారు? అలాంటి వాటికి ఏం చేస్తారు అసలు? దాన్ని ఏమంటున్నా అంటే ఇండియాలో కంపేర్ టు ఇండియా కొన్ని కంట్రీస్‌కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి. చాలా టెస్ట్ పాస్ అయిన తర్వాతే ఒక ప్రోడక్ట్ మార్కెట్‌కి రావాలి. సో లైక్ యూఎస్, యూకే ఆ తర్వాత యూఏఈ ఇట్లాంటి కంట్రీస్‌లో చాలా స్ట్రాంగ్ నార్మ్స్ అండ్ చాలా స్ట్రాంగ్ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో గ్రేడింగ్ ఉంటది. సో ఆ గ్రేడింగ్ లేకుండా ఏ ప్రోడక్ట్ గాని మార్కెట్‌లోకి రావడానికి లేదు. కొన్ని కంట్రీస్ మీరు చెప్పిన ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ మీరు చెప్పిన ఇండస్ట్రీ పెరగటము లేదా డూప్లికేట్స్ ఎక్కువ రావటం అనేది. సో మేబీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. ఆ లైసెన్సింగ్ గానీ, గ్రేడింగ్ గానీ మార్కెట్‌లో ఒక ప్రోడక్ట్ వస్తున్నప్పుడు ఎన్ని టెస్టులు కావాలి? ఎన్ని గ్రేడింగ్ కావాలి? ఎంతవరకు టెస్ట్ అయింది ఇది? యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మీద ఎంతవరకు ల్యాబ్ టెస్ట్ అయ్యి ఓకే అయిన తర్వాత మార్కెట్‌లోకి వస్తుందో చూడాలి. మరి ఆ ప్రోడక్ట్‌కి మీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేయమని మీ దగ్గరకొచ్చి అడిగారనుకోండి వాళ్ళు కార్పొరేటర్స్ వాళ్ళు. వచ్చినప్పుడు మీరు అవన్నీ పరిశీలించుకొని చేస్తారా? యాడ్ లేకపోతే డబ్బు ఇస్తున్నారు కాబట్టి అని చేసేస్తారా? పర్సనల్‌గా నేనైతే చూస్తానండి. నేను ఏ వర్క్ చేస్తున్నాను అనేది నేను చూస్తాను. సో, నేను దాన్ని చూసి దాన్ని రీసెర్చ్ చేయలేకపోయినా ప్రోడక్ట్ ఏంటి? అది నిజంగానే యూజ్‌ఫుల్లా? లేదా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినిట్‌గా చేస్తాను. మీరన్నట్టు డబ్బు కూడా ఒక రీజన్. నా ఇమేజ్ కూడా ఒక రీజన్. నేను ప్రమోట్ చేస్తున్నాను, యాడ్ వస్తుంది లేదా ఈ బ్రాండ్‌కి నేను అంబాసిడర్ అనుకుంటే డెఫినిట్‌గా చేస్తా. ఈ అందాల పోటీలో ఈ ర్యాంప్ వాకింగ్ ఇది జరుగుతుంది కదండీ! ఈ ర్యాంప్ వాకింగ్ కన్నా ముందు ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉంటారు? అసలు ఈ ఫిల్టరైజేషన్ ఎలా జరుగుతుందంటారు అసలకి? ర్యాంప్ వాకింగ్ అంటే ఆడిషన్ జరుగుతుందండి ఎవ్రీ కంట్రీ. ఓకే. 140 కంట్రీస్‌లో ఆడిషన్ జరిగి వాళ్ళ కంట్రీ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. దాని తర్వాత వాళ్ళందరూ మిస్ వరల్డ్‌ని రిప్రజెంట్ చేస్తారు. సో, అక్కడి నుంచి ఫిల్టరింగ్ స్టార్ట్ కదా! ఆడిషన్ ఎళ్ళాలి. ఆడిషన్‌లో సెలెక్ట్ కావాలి. టాప్ 22 ఆర్ టాప్ 10లో మళ్ళీ టాప్ 3లో వచ్చి విన్నర్ అవ్వాలి. ఆ విన్నర్ వచ్చి ఇక్కడ రిప్రజెంట్ చేయాలి కంట్రీని. సో, ఫిల్టరింగ్ అన్ని రకాలు ఉంటదండి. టాలెంట్, వాక్, పర్సనాలిటీ, క్వెషనైర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రౌండ్. సమాజాన్ని చాలా నిశితంగా పరిశీలించారు. సమాజం పోకడల గురించి మీకు తెలుసు. అన్ని రంగాల మీద మీకు అవగాహన ఉంది కదా! ఈ గ్లామర్ రంగంలోకి రావాలి అనుకునే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఈ గ్లామర్ రంగాన్ని మీరు చూశారు. వీటితో పాటు సమాజంలోని అన్ని రంగాల గురించి మీకు అవగాహన ఉంది. సమాజం మీద మీకు పూర్తి అవగాహన ఉంది. మరి ఈ గ్లామర్ రంగంలోకి రావాలి అనుకునే వారికి చాలా అపోహలు ఉంటాయండి. ఏ విధంగా వెళ్ళాలి? వెళ్తే ఏ విధంగా ఉంటుంది? మనల్ని ఏమన్నా వేరే విధంగా హరాస్ చేస్తారా? ఇబ్బంది పెడతారా? లైక్ కాస్టింగ్ కౌచ్ టైప్‌లో ఇలా ఉంటది కదా! అలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి అసలకి? ఇప్పుడు అమ్మాయిలు అంత అమాయకంగా ఏం లేరు. అవునా? ఆ! జాబ్ చేసే అమ్మాయిలకి బయట సొసైటీ ఎలాగుందో తెలుసు. సో, ఆమె అది మేనేజ్ చేసుకోగలిగితే ఇందులో కూడా మేనేజ్ చేసుకొని రావచ్చు. అమ్మాయి ఎలా ఉండాలంటారు అసలు మీరు? స్ట్రాంగ్ ఇండిపెండెంట్ గర్ల్ అండి. ఎవ్రీ గర్ల్
తనని తను డిఫెన్స్ చేసి ఎవరి కోసం వెయిట్ చేయకుండా తను డిఫెన్స్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోగలిగి ఉంటే గ్లామర్ ఫీల్డ్ రావచ్చు, మూవీ ఫీల్డ్ రావచ్చు, ఏ ఫీల్డ్ అయినా రావచ్చు. అందరూ మీలాగా ఉండాలంటే అందరు నాకన్నా స్ట్రాంగ్ ఉన్నారు బయట. అని మీరు అనుకుంటున్నారు. లేదు లేదు, అసలు చూసాను. అమ్మాయిల్ని పేరెంట్స్ ఎలా పెంచాలంటారు? ఆడపిల్లనా? ఆడపిల్లల్ని, ఆడపిల్ల అమ్మాయిల్ని అమ్మాయిల్ని అంటున్నాను. అదే అదే ఆడపిల్లని అని కాదు, మళ్ళీ అమ్మాయిల్ని అంటున్నాను కదా. ఆడపిల్లల్ని అదే అండి. ఇది అబ్బాయిల్ని పెంచినట్టే ఇవ్వాలి రేపు. నాకు తెలిసి ఇప్పుడు నేను చూస్తుంది అంతా అందరూ ఈక్వల్గానే చాలా ఫ్రీడమ్ ఇచ్చి పెంచుతున్నారు. సోషల్ మీడియా, టీవీ వల్ల బయట వస్తున్న ప్రపంచం, ఫ్యాషన్, కాలేజ్, జాబ్ ప్లేస్ల వల్ల కూడా చాలా మంది చాలా నాలెడ్జ్ ఉంది. ఏమైనా పెంచడానికి ఏముందండి, వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ చేస్తారు. పేరెంట్స్ ఆ తర్వాత అంటే బయటకు ఇప్పుడు వచ్చిన తర్వాత అమ్మాయిల అన్నలకే పేరెంట్స్ భయపడిపోతుంటారు. బయటికి వెళ్తే ఏం చేస్తారేమో, స్కూల్కి వెళ్తుంటే అబ్బాయిలతో మాట్లాడితే ఏం పరిస్థితి, ఫోన్లో మాట్లాడుతుంటే అనుమానాలు, ఎవరితో మాట్లాడుతుంది, అంతసేపు మాట్లాడుతుంది అనేది విషయం. అంటే ఎక్కడికెక్కడ కిల్ చేస్తూ వచ్చుంటారు కదా అమ్మాయిలు. అమ్మాయి అనడా అంటేనే పేరెంట్స్ భయపడిపోతుంటారు ఫస్ట్. అబ్బా అమ్మాయి అనేసి, స్కూల్ నుంచి కాలేజ్ లేట్గా వచ్చినా, కాలేజ్ నుంచి లేట్గా వచ్చినా, ట్యూషన్ నుంచి లేట్గా వచ్చినా, ఎక్కడ బయటికి వెళ్ళి వచ్చినా కూడా స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు అబ్బాయి అనుకోండి, బయట సైకిల్ వేసిపోతాడు, బండి వేసిపోతాడు, కారు వేసిపోతాడు, ఎప్పుడు వచ్చినా ఎవరు అడగరు. రాత్రి 12 గంటలకో 1 గంటకో వాడు మందు కొట్టి వచ్చినా, దమ్ము కొట్టి వచ్చినా ఎవరు అడిగేవాళ్ళు కాదు. కానీ అమ్మాయి ఆ టైంకి వస్తే ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు ఏమేమో ఉంటాయి కదా. అలాంటి పేరెంట్స్కి మీరేమి చెప్తారు అసలు? సో పేరెంట్స్కి ఇన్సెక్యూరిటీ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ లేకపోవటం వల్ల. మీరు అదే కొన్ని కంట్రీస్లో చూడండి, అమ్మాయిలకి చాలా సేఫ్ కంట్రీస్ ఉన్నాయి. లా అంత స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక అమ్మాయిని ఈవ్ టీజ్ చేసినా లేదా ఆవిడ్ని పబ్లిక్లో ఒక మాట అన్నా కూడా ఇమ్మీడియట్ అరెస్ట్ కొన్ని కంట్రీస్లో. అన్నీ చెప్పలేను. అట్లాంటి స్ట్రాంగ్ లా మన ఇండియాలో వస్తే అమ్మాయిలకి చాలా ఫ్రీడమ్, పేరెంట్స్కి చాలా టెన్షన్ తగ్గుతుంది. అంటే ఇక్కడ చట్టం చాలా బలంగా తయారు కావాలంటారా? అవును కదండి. అమ్మాయిల విషయంలో ఎన్ని రేప్ కేసులు పెండింగ్ ఉన్నాయి మన ఇండియాలో, మన తెలంగాణలో. ఎంతమంది అమ్మాయిల కిడ్నాప్ కేసులు కానీ, ఈవ్ టీజింగ్ కేసులు కానీ ఇప్పటివరకు ఎన్ని పెండింగ్ ఉండుంటాయి? ఎందులో న్యాయం జరిగింది? అంటే అయ్యుండొచ్చు, చెప్పట్లే, నేను కాదని చెప్పట్లే. కోర్టు కేసులు పెండింగ్ పడి ఒక అమ్మాయిని రీసెంట్‌గా మన తెలంగాణలో చూసుకుంటే, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసిన కేసులో ఎన్‌కౌంటర్ చేశారు. అదే ఎన్‌కౌంటర్‌ని హ్యూమన్ రైట్స్ అపోజ్ చేసాయి. అట్లాంటి ఎన్‌కౌంటర్ ఎంతమందిని చేయాలి ఎవ్రీడే? అది పెద్ద కేసు కాబట్టి, అది బయటికొచ్చి బ్రూటల్ కేసు. అది బయటికొచ్చింది కాబట్టి ఎన్‌కౌంటర్ చేశారు అప్పుడున్న కమిషనర్. ఎంతమందిని చేస్తున్నారు రోజు? ఎన్ని కేసులు వయలెన్స్ కేసులు ఎన్ని ఫైల్ అవుతున్నాయి? సో డెఫినెట్‌గా లా స్ట్రాంగ్ ఉంటే అబ్బాయిలకి భయం ఉంటది, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉంటది. పేరెంట్స్‌కి కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. అంటే మీరు చెప్తుంటే అడుగుతున్నా నేను. ఇటు అమ్మాయి అంటే ఎక్కడో ఒక చోట మన భారతదేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అమ్మాయి, పెళ్ళైన యువతులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అఘాయిత్యాలకు, అత్యాచారాలకు బలవుతూనే ఉన్నారు. కానీ ఏమి చేసినా మారడం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు. ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. ఒక అమ్మాయి దిశ ఎన్‌కౌంటర్ అని మన ఏపీలో కూడా దిశ చట్టం తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి తగ్గట్టుగా దిశ చట్టం అని కూడా తీసుకొచ్చారు. అలా ఎన్ని దిశ చట్టాలు ఏర్పాటు చేస్తే వ్యవస్థలో మార్పు వస్తుంది, మనుషుల్లో మార్పు వస్తుందంటారు? అదండి, ఇండియన్ లా సిస్టమ్ ఈస్ ప్రొలాంగింగ్. మీరు ఒక రేప్ కేసు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ పోద్ది. ప్రత్యూష రేప్ కేసు నాకు తెలిసి ఇంకా నడుస్తున్నట్టుంది. కేసు క్లోజ్ అయిందా, నడుస్తుంది. 22 ఇయర్స్ అయిపోయింది. ఇంతవరకు ఆ కేసులో ఏం జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ అమ్మగారు కూడా మొన్న రీసెంట్‌గా ఇంటర్వ్యూ ఏదో ఇచ్చినట్టున్నారు. షీ ఈజ్ రన్నింగ్ అన్ ఎన్‌జీఓ. ఆవిడ కూడా చెప్పింది, నాకు ఇంతవరకు నా బిడ్డకి న్యాయం జరగలేదు అని. ఓన్లీ బికాస్ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. సో అట్లాంటి ప్రొలాంగింగ్ కేసులో ఎవరికి భయం ఉంటుందండి? ఇప్పుడు ఒక రేప్ జరిగిందంటే ఇమ్మీడియట్ ఎన్‌కౌంటర్ అవ్వటము, ఇమ్మీడియట్ అట్లాంటి చట్టం వచ్చి అరెస్టు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటే గానీ కోర్టులోకి వెళ్ళిపోయి 10, 11, 22 సంవత్సరాలు నడుస్తుందంటే ఎవడికి భయం ఉంటది? భయం లేదు. సో అట్‌లీస్ట్ ఇట్లాంటి కేసుల్లో ఇమ్మీడియేట్ యాక్షన్, ఇమ్మీడియేట్ పనిష్మెంట్ ఉండేలాగుంటే మేబీ 40-50% తగ్గొచ్చు. ఇప్పుడు ఫైనల్‌గా ఒకటేనండి. అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్న అమ్మాయిల్ని బయటికి పంపియాలంటేనే భయపడే రోజులొచ్చాయి పేరెంట్స్‌కి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటాం. మిగతా పక్కన పెడదాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటిది. చాలామంది మహిళలే, మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, కొంతమంది అమ్మాయిలనే తప్పుపడుతున్నారు. అంటే అమ్మాయి యొక్క డ్రెస్ సెన్స్ బాగోలేదు. ఎదుటుగా ఉన్న యువకుల్ని, అబ్బాయిల్ని ప్రేరేపించి ఇలా డ్రెస్సులు వేస్తున్నారు. వీళ్ళు పద్ధతిగా ఉంటే వాళ్ళెందుకు అలాంటి అఘాయిత్యాలకు పాల్పడతారు? మగవాడిది ఎంత తప్పుందో ఆమెది కూడా అంతే తప్పు ఉంది.
వీళ్ళు అలాంటి డ్రెస్సులు ఏంటి, పొట్టి పొట్టి చెడ్డీలు ఏంటి, మిడ్డీలు ఏంటి అనేది కూడా వీళ్ళు కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. మరి వాటి గురించి మీరేమంటారు? ఇద్దరిది తప్పుందండి. ఒక అబ్బాయి అమ్మాయిని అలా చూడటము పేరెంట్స్ చెప్పకపోవటం వల్ల జరిగే పనే అది. అమ్మాయిలు అంత రివీలింగ్ బట్టలు నేను మోడర్న్ బట్టలు వేసుకోమని చెప్తున్నాను. సో, మోడర్న్‌గా వేసుకొని కూడా మీరు అందంగా కనిపించే బట్టలు చాలా ఉన్నాయి. ఏ పొట్టి బట్టలేసుకొని మీరన్న మిడ్డీలు, చెడ్డీలేసుకుంటేనే అమ్మాయి అందంగా ఉన్నట్టు కాదు గదా! సో, అమ్మాయిలు గూడా అంత ఎక్స్‌ట్రీమ్ రివీలింగ్ క్లోత్స్ వేయటం అనేది అదర్‌వైజ్ హరాస్మెంట్‌కి చెప్పట్లేదు. అదర్‌వైజ్ ఆల్సో మంచిది గాదు వాళ్ళకి. అబ్బాయి వాళ్ళు చూసి అంటే ఒక అమ్మాయి బట్టలేసుకొనొస్తే ఇంక నేనెళ్లి రేప్ జేస్తాను, నేనెళ్లి అమ్మాయిని టీజ్ జేస్తాను అనటం గూడా తప్పే. సో, అమ్మాయిలు గూడా వాళ్ళ లిమిట్‌లో వాళ్ళుండాలి. అండ్ బ్యూటీ ఈజ్ నాట్ అబౌట్ స్కిన్ షో అండి. బ్యూటీ నేను అందంగా ఉన్నాను, నేను పొట్టి బట్టలేసుకుంటే ఇంకా అందంగా ఉంటాననుకోవడం ఓ మిత్ అది. చీర కట్టుకున్న వాళ్ళు అందంగా లేరా? స్ స్ సల్వార్స్ ఏసుకున్న వాళ్ళు అందంగా లేరా? అమ్మాయి అందం అనేది బట్టల్లో లేదు, స్కిన్‌లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ షో చేయటంలో లేదు. సో, ఈ అమ్మాయిలు గూడా అలాంటి ఆప్ట్ చేసుకోవటం తప్పే. అబ్బాయిలు అలా చూడటము తప్పే. ఫైనల్‌గా మన తెలుగమ్మాయి 'శ్రీలీల' మన టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది ఇప్పుడు. మీకెలా ఉంది ఒక తెలుగు అమ్మాయిగా మీకు? చాలా క్యూట్ అమ్మాయి. నాకు 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 చాలా ఆ! ఇష్టం తనంటే. ఆ! వెరీ గుడ్ అండి. ఆవిడ ఇంత ఈ స్టేజ్‌కెళ్ళి ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్‌తో చేస్తోంది ఇప్పుడు. మహేష్ బాబు గారు, తర్వాత బాలకృష్ణ గారు అందరూ ఆల్మోస్ట్ అన్ని సూపర్ స్టార్స్ పక్కన చేస్తుంది. వెరీ యంగ్ ఏజ్. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ టు సీ హర్. ఎందుకంటే చాలా క్యూట్ అమ్మాయి, బ్యూటిఫుల్‌గా ఉంటది. బాగుంది. సో, ఐ లవ్ టు సీ హర్ ఆన్ స్క్రీన్. ఫైనల్‌గా మీరన్నట్టుగానే ఈ మిస్ వరల్డ్ పోటీలు మన భాగ్యనగరంలో జరుగుతాయి. 27 సంవత్సరాలతో మన భారతదేశంలో. అది కూడా మన హైదరాబాద్, మన ఫస్ట్ టైమ్. భాగ్యనగరం ఫస్ట్ టైమ్ జరుగుతుంది గదా! ఒక అమ్మాయిగా, ఒక అందాల రాణిగా, అందాల రాశిగా మీరెలా ఫీల్ అవుతున్నారు? నేను ఒకటే ఫీల్ అవుతున్నాను. టాప్ 3లో మన ఇండియా ఉంటే బావుండేమో అని ఫీల్ అవుతున్నాను. ఉంటుందని భావిస్తున్నారా? ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడు ఆల్మోస్ట్ క్వాలిఫై అయింది. టాప్ ఏదో దానికి. ఎవరు అమ్మాయి పేరు? నందిని గుప్తా. షీ ఈస్ ఎ మిస్ ఇండియా. టాప్ 3లో ఆవిడుంటే బావుంటదని కోరుకుంటున్నాను. టాప్ 1 వద్దా? టాప్ 3 ఏదైనా ఒకటే కదండీ. విన్నర్, ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ రన్నర్ అప్. అట్‌లీస్ట్ అదే టాప్ 1లో విన్నర్ ఉంటే బావుంటుంది గదా! విన్నర్ అయినా పర్లేదు. టాప్ 1 ఆర్ 2 మన కంట్రీ మన దగ్గర జరుగుతుంది కాబట్టి అట్‌లీస్ట్ టాప్ 3లో మన ఇండియా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను గూడా అదే కోరుకుంటున్నానండి. ఇదే అండి మన యూటీవీతో మన రష్మి ఠాకూర్ గారు చెప్పిన అంశాలు. మరి రష్మి ఠాకూర్ గారు చెప్పిన అంశాల్లో ఎంతవరకు మీరు పరిగణలోకి తీసుకుంటారు? వాటి విషయంలో చాలా విషయాలు చెప్పారు. అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి డ్రెస్సింగ్ గురించి కావచ్చు, ఈ అందాల పోటీలు అంటే ఈ గ్లామర్ రంగం గురించి కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మనకు వివరించారు కదా! మీరు చూసిన తర్వాత మీ కామెంట్స్‌ని తెలియజేయండి. థాంక్ యూ.